ऋषिभ्यो ब्रह्मविद्या सम्प्रदाय कर्तुभ्यो वंश ऋषिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः। मङ्गलं गुरुदेवाय महनीय गुणात्मने सर्वलोकशरण्याय साधुरूपाय मङ्गलम्। हरिः ओम्। ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वदी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं సద్గురుం తం నమామి. నమో గురుదేవ. ఈరోజు మనం భగవద్గీత యందు 6వ అధ్యాయము ఆత్మ సంయమ యోగము. మనస్సును నిగ్రహించినప్పుడు మన మనస్సు భగవంతుణ్ణి చేరడం కోసం పరితపించినప్పుడు ఆ పరమాత్మ మనకు పరమశాంతిని ప్రసాదిస్తారనే సత్యం ఇక్కడ మనకు పరమాత్మ ఆత్మ సంయమ యోగమునందు తెలియచేస్తూ ఉన్నారు. నీవు ఈ దేహమునందు బంధింపబడి ఉన్నావనే సత్యాన్ని గుర్తించి నిరంతరం దేహానికి సంబంధించిన విషయాలు కాకుండా ఈ దేహంలో ఉన్న జీవుడి యొక్క ఉద్ధరణకు భగవంతుడు శాస్త్రమునందు చెప్పబడిన సత్యాలన్నింటినీ కూడా ఆత్మానుభూతిని పొందినటువంటి సద్గురువుల ద్వారా జ్ఞానాన్ని తెలుసుకుని ఎవరైతే ఆచరిస్తారో ఆచరించిన వారికి పారమార్థికమైనటువంటి పరమానందం దొరుకుతుందని కృష్ణ పరమాత్మ మనకు తెలియజేస్తున్నారు. అంటే మనం ఒక తప్పు చేశామని ఒక జైల్లో పెట్టారండి. ఇప్పుడు ఈ జైలు బాగుందా, ఈ జైలు కాకుండా వేరే వాళ్ళు బంధింపబడినటువంటి జైలు బాగుందా, మేమున్న జైలు బాగుందా అని ఆ జైలుకు సంబంధించినటువంటి గోడలు, అక్కడ ఉన్నటువంటి పరిసరాలు, అక్కడ పెట్టేటటువంటి ఆహారము, వీటి గురించి ఆలోచిస్తారా? ఆ జైల్లో నుంచి తొందరగా బయటపడడం కోసం అని చెప్పేసి ఆ జైల్లో శిక్ష అనుభవిస్తూ అక్కడ మనం ఎటువంటి ప్రవర్తన కలిగి ఉంటే తొందరగా ఆ జైల్లో నుంచి బయటపడగలమో అటువంటి ప్రయత్నం చేస్తారా అంటే, ఎవరైనా తెలివైన వారు ఏమంటారు? ఈ జైలు ఎలా ఉంటే మాకేంటండి, జైల్లో నుంచి త్వరగా బయటపడడానికి కావలసిన ప్రవర్తనను, సద్బుద్ధిని మేమేం చేస్తున్నాం? అలవాటు చేసుకుంటున్నాం. ఇక్కడ భగవంతుడు మనందరికీ కూడా సత్యాన్ని తెలియజేస్తూ ఉన్నారు. నీవు పరబ్రహ్మ స్వరూపమే అని నీకు తెలిసిన తర్వాత ఆ పరబ్రహ్మమును ఏం చేయాలి? ఏవం నిరంతరభ్యస్త బ్రహ్మైవాస్మీతి వాసన అంటున్నారు. నిరంతరము కూడా ఎవరైతే నేను బ్రహ్మమునే కానీ ఈ దేహాన్ని కాదు అని దేహ సంబంధమైన విషయాల మీద ఎవరికైతే కోరిక తగ్గుతుందో, ఆశ తగ్గుతుందో, దీనికి సంబంధించినటువంటి విషయాల పట్ల ఎవరికైతే ఆకర్షణ తగ్గుతుందో వారు భగవంతుణ్ణి తెలుసుకోగలుగుతారు. నేను ఈ దేహం కాదు అని మనందరికీ తెలుసండి. కానీ ప్రతి క్షణం దేహ సంబంధమైన విషయాలలో దృఢమైనటువంటి అభ్యాసం చేస్తూ ఉన్నాం. ఇవి ఎవరు కాదనేది లేదు. ఇప్పుడు తల్లి, తండ్రి, భార్య, బిడ్డలు, ఇంకా మన ఉద్యోగము, ఆ ఉద్యోగంలో మనం ఎవరెవరితో పని చేస్తున్నామో వారితో మనకు రకరకాలైనటువంటి అభ్యాసాలు జరుగుతూ ఉంటాయి. అభ్యాసం అంటే ఏంటండి? స్కూల్లో పిల్లవాడు ఉపాధ్యాయులు చెప్పేటటువంటి అన్ని రకాలైనటువంటి పాఠ్యాంశాలను ఏం చేస్తున్నాడు? అభ్యాసం చేస్తున్నాడు. మనం కూడా ఈ దేహానికి సంబంధించిన విషయాలను అభ్యాసం చేస్తున్నాం. ఎలాంటి అభ్యాసం చేస్తున్నాం? తల్లిదండ్రులతో ఏం చేస్తున్నారు? పిల్లలు తల్లిదండ్రుల పట్ల వారిద్దరి మధ్య ఒక రకమైనటువంటి అన్యోన్యమైనటువంటి ఆత్మీయత ఏర్పడుతుంది. భార్య భర్తలు వారిద్దరి మధ్య ఒక రకమైన అన్యోన్యత. మళ్ళీ వాళ్ళ బంధువులకు సంబంధించి కొన్ని రకాలైనటువంటి అనుభూతులు, ఉద్యోగంలో పనిచేసే వారితో కొన్ని రకాలైనటువంటి ఈ అనుభూతులను ఏమంటున్నాం? అభ్యాసం. పిల్లలు పాఠ్యాంశాలలో చదువుకునే విషయాలనే అభ్యాసం అని కాదు. మనము కూడా పుట్టినప్పటి నుంచి కూడా ఎవరెవరితో పెరుగుతున్నామో, ఏ విషయాల పట్ల ద్వేషాన్ని, ఏ విషయాల పట్ల
ప్రేమను పొందుతున్నామో ఇదంతా కూడా మనం చేసే అభ్యాసం అండి. దుష్ట సాంగత్యం చేశామనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తాం? దుర్మార్గమైన పనులు చేయడానికి మన మనసు ప్రయత్నం చేస్తుంది. సత్పురుషులతో సాంగత్యం చిన్నప్పటి నుంచే దేవాలయాలకు వెళ్ళడం, అక్కడ సత్పురుషులు చెప్పేటటువంటి మాటలను వినడం, పుణ్యకార్యాలను చెయ్యడం, దాన ధర్మాలు చేయడం, యజ్ఞయాగాది క్రతువులు చేయడం, ఎవరైనా కష్టంలో ఉంటే మనకున్న దానిలో అవతల వారికి కొంత ఇచ్చి వాళ్ళ యొక్క సంతోషాన్ని చూసి మనం ఆనందపడటం, ఇలాంటి సత్పురుషులకు సంబంధించినటువంటి సాంగత్యం మనకుందనుకోండి, ఇతరుల యొక్క ఆనందాన్ని చూసినప్పుడు మనకి సంతోషం కలుగుతుంది. దుర్మార్గులతో సహవాసం చేశామనుకోండి, అవతలి వారి యొక్క సంతోషాన్ని చూస్తే అయ్యో నాకు ఇలాంటి సంతోషం లేదని వారిని చూసి అసూయ పడేటటువంటి లక్షణం ఉంటుంది. అంటే ఇదంతా మన జీవితంలో అభ్యాసం. అందుకే వివేకానందుడు చెప్తారనమాట, మీరు ఏ రోజున చిన్నప్పటి నుంచి మీరు ఇప్పటి వరకు ఎక్కడెక్కడ ఏ ఏ సమయాలలో ఏ ఏ విషయాలకు సంబంధించి ఎవరెవరితో గడిపారో అటువంటి అనుభవం మిమ్మల్ని చాలా రక్షణ చేస్తుంది. ఏ అభ్యాసం కూడా మీకు వృధా పోదు, ప్రతిదీ కూడా మిమ్మల్ని రక్షిస్తుంది. దుష్ట సాంగత్యం చేసిన వారిని శిక్షిస్తుంది, సత్పురుషుల సాంగత్యం చేసిన వారిని రక్షిస్తుంది. కాబట్టి మీ యొక్క ఏ అనుభవం కూడా వృధా కాదని భగవంతుడు చెప్తున్నారు. నేను ఇవాళ ధనవంతులతో ఉన్నానా, సత్పురుషులతో ఉన్నానా, అందమైన వాళ్ళతో ఉన్నానా, పాఠశాలలో ఉన్నానా, ఫంక్షన్లో ఉన్నానా, ఎక్కడైనా ఉండనివ్వండి, మీకు అక్కడ గడిపేటటువంటి అనుభవాలలో ఇతరుల యొక్క సంతోషాన్ని చూసి మన మనసు ఆనందిస్తుందా, ఇతరుల యొక్క సంతోషాన్ని చూసి అసూయ పడుతుందా అని మీ మనస్సు ఏ ఏ విషయాలను గ్రహిస్తుందో మీరు సాక్షిగా గమనించి, మీ మనసు గనక దుష్టమైన ప్రవర్తనను నేర్చుకుంటున్నప్పుడు ఆ ప్రవర్తనను మీరేం చేయాలి? సత్పురుషుల యొక్క ప్రబోధాల ద్వారా మన మనసుని ఏం చేయాలి? కడగాలి. ఇప్పుడు మనం బాగా శరీరానికి చెమటగా ఉందనుకోండి, నీటితో కడిగి వేస్తాం. అదే విధంగా మన మనసుకు పట్టినటువంటి మురికిని కూడా మనం ఏం చేయాలి? కడుగుతూ ఉండాలి. మనం ఎంతసేపు శరీరానికి సంబంధించి దీన్ని శుభ్రంగా కడిగామా, దీనికి ఉతికిన వస్త్రాలు వేస్తున్నామా అని చూస్తున్నాం. కానీ మన మనసుకు పట్టినటువంటి మురికి, ఓ ఫంక్షన్కి వెళ్ళాం, ఒక ఊరు వెళ్ళాం, ఒక ప్రదేశానికి వెళ్ళి వచ్చాం, వెళ్ళి వచ్చిన తర్వాత ఏం చేయాలి? భగవంతుడి యొక్క సాన్నిధ్యాన్ని మనం ఏం చేయాలి? మనంతట మనం ఒక వాతావరణాన్ని ఏర్పాటు చేసుకొని ఏం చేయాలి? మన మనసు ఇవాళ ఎవరెవరితో ఏ ఏ విషయాలను మూట కట్టుకుంది అంటే, మనం చేసినటువంటి ప్రతి కర్మ, మన యొక్క ప్రతి ఆలోచన కూడా ఇక్కడ భగవంతుడు చెప్తున్నారనమాట. మీ మనస్సుకు సంబంధించినటువంటి విషయాల మీద మీకు గనక సరైన అవగాహన లేకపోతే, ఇప్పుడు మీ పిల్లలకు సంబంధించి దుష్ట సాంగత్యం చేస్తున్నారా, లేకపోతే బాగా చదువుకునే పిల్లలతో సహవాసం చేస్తున్నారా అని చెప్పేసి మీరు గమనించలేదనుకోండి, మీ దేహానికి సంబంధించి ఏదో మీ కుటుంబ వ్యవహారాలకు సంబంధించి మీరు ప్రవర్తిస్తున్నారు. కానీ మీ పిల్లల్ని గమనించట్లేదు. స్కూలుకు పంపిస్తున్నారు, తీసుకొస్తున్నారు. కానీ వాడి మాటలు ఎలా ఉన్నాయి? వాడు ఎవరెవరితో కలిసి తిరుగుతున్నాడు? వాడు చదువుతున్నాడా లేదా? వీటికి సంబంధించినటువంటి జ్ఞానం గనక మీరు తెలుసుకోలేకపోయారనుకోండి, అప్పుడు మీ పిల్లవాడు ఒకవేళ దుష్ట సాంగత్యం, ఒక చదువురాని పిల్లవాడితో ఆటలాడుకుంటూ చదువుని నిర్లక్ష్యం చేశాడనుకోండి, అప్పుడు వాడికి కావలసినన్ని మార్కులు వస్తాయా? చదువుని నిర్లక్ష్యం చేసిన వాడు ఏమవుతారు? తరగతి గదిలో వాడే చివరి వాడవుతాడు. కాబట్టి పిల్లల్ని మనం ఏం చేస్తాం? ఎప్పటికప్పుడు పరిశీలన చేస్తూ ఉంటాం. వీడికి ఎవరంటే ఇష్టం, ఇష్టం ఉన్నటువంటి వాడు ఎలాంటి వాడని గమనించడం మనకు భగవంతుడు నేర్పించాడు. అందుకేనండి భార్య, భర్త, పిల్లలు, తల్లి, తండ్రి, తర్వాత మనకు సంబంధించినటువంటి బంధువర్గము, తర్వాత చుట్టూ ఉన్న ఇరుగు పొరుగు వారు, స్నేహితులు, ఇలా సమాజంలో మనం అన్ని విషయాలను గమనిస్తున్నామంటే, మనం ఈ శరీరానికి సంబంధించినటువంటి ప్రతి విషయాన్ని, మన నాలుక ఏం కోరుకుంటుంది, మన కన్ను ఏ విషయాలను చూడాలంటుంది, మన చెవి ఏ విషయాలకు సంబంధించినటువంటి శబ్దాలను వినగోరుతుంది, మన చర్మం ఎలాంటి సుఖాన్ని పొందుతుంది పరిశీలన చెయ్యాలి. మన ముక్కు ఎటువంటి వాసనను ఇష్టపడుతుంది, ఏ వాసనను
నాకొద్దు అని చెప్పేసి కోరుకుంటుంది. మన యొక్క మనసు ఎప్పుడు ఎవరితో స్నేహం చెయ్యాలంటుంది? చెడ్డవారితో స్నేహం చేయమంటుందా? మంచి వాళ్ళతో స్నేహం చేయమంటుందా? మంచి వాళ్ళని ఎవరనుకుంటుంది మన మనస్సు? ఇతరులకు సహాయం చేసే వాళ్ళను మంచి వాళ్ళనుకుంటుందా? ఇతరుల దగ్గర ఉన్న సంపదను దోచుకునే వాళ్ళను మంచి వాళ్ళంటుందా అని మనం మన పిల్లల్ని గమనించటంలో ఎంత శ్రద్ధగా ఉంటామో, అదే విధంగా మన మనస్సును కూడా గమనించాలి. అంటే సద్గురువు దగ్గర మనం ఏం చేయాలి? ఈ దేహ సంబంధమైన విషయాలకు సంబంధించినటువంటి అభ్యాసాన్ని ఎలా చెయ్యాలో మనకు ఈశ్వరుడు శాస్త్రమునందు తెలియజేశారు. శాస్త్రానుభూతిని పొందినటువంటి అంటే శాస్త్రంలో చెప్పబడిన విషయాలను ఎవరైతే అనుభవంలోకి తెచ్చుకుంటారో, ఆ అనుభవంలోకి తెచ్చుకున్నటువంటి వారి యొక్క ప్రబోధాలను గనక మనం విన్నప్పుడు, మనం విన్న దానిని విడిచిపెట్టకుండా మనం ఏం చేయాలి? వాటిని చక్కగా ఆచరణలో పెట్టేటటువంటి ప్రయత్నం చేయాలి. ఆచరణలో ఎవరైతే పెట్టలేకపోతారో, పెట్టలేనటువంటి వాళ్ళందరూ కూడా ఏమవుతారు అనంటే, మళ్ళీ మళ్ళీ శరీరాలను తీసుకోవడానికి కావలసినటువంటి సంస్కారాలన్నీ పోగు చేసుకుంటారు. మీ యొక్క సంస్కారాలన్నింటినీ కూడా ఏం చేయాలి? జ్ఞానం అనేటటువంటి అగ్నిలో వేసేయాలి. జ్ఞానం అనేటటువంటి అగ్ని చేత కడగలేదనుకోండి, అప్పుడు మనం భగవంతుడి నుంచి విడిపడకుండా మళ్ళీ మళ్ళీ శరీరాలను పొందవలసి ఉంటుంది. అందుకే కృష్ణ పరమాత్మ మనకు చాలా చక్కగా మనస్సు యొక్క నిగ్రహానికి సంబంధించి ఎన్నెన్నో విషయాలు చెప్తున్నారు. మనందరం చెయ్యవలసిన అభ్యాసం. ఒక పశువు చెయ్యగలుగుతుందా? నాకు ఏ ఆహారం తినాలనిపిస్తుంది, నేనెక్కడుండాలి అని చెప్పేసి ఒక పశువు ఆలోచించగలుగుతుందా అంటే ఆలోచించలేదు. కానీ మనిషికి మాత్రమే భగవంతుడు బుద్ధి చైతన్యాన్ని ఇచ్చారు. ఆ బుద్ధి చైతన్యము యందు ఇరుగు పొరుగు వారు గొప్పగా ఉన్నారు, మేం కూడా గొప్పగా ఉండాలని దేహ సంబంధమైనటువంటి విషయాలకు సంబంధించినటువంటి జ్ఞానాన్నే మీ బుద్ధి అనే పాత్రలో పోస్తున్నారనుకోండి. ఇప్పుడు మన 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 బుద్ధి దేని గురించి ఆలోచించమంటుంది? మనము బాగా డబ్బు సంపాదించడానికి మార్గములను ఆలోచిస్తుంది. అవతలి వారిని తక్కువ చేసి చూడడానికి నిరంతరం పరితపిస్తుంది. ఎప్పుడు? నేను మాత్రమే గొప్పగా ఉండాలనేటటువంటి జ్ఞానాన్ని సంపాదించుకున్నప్పుడు. అందుకే మన పిల్లవాడు చెడు వైపుగా వెళ్తున్నాడా, మంచి వైపుగా వెళ్తున్నాడా అనేది చూడడం ఎంత ప్రాముఖ్యత వహిస్తుందో, మన మనస్సు కూడా ఏ ఏ విషయాలను కోరుకుంటుంది. అందుకే మనమందరం దేనిని ఆశ్రయించాలి? శాస్త్రం ప్రమాణంతే కార్య అకార్య వ్యవస్థితో. శాస్త్రమే ప్రామాణికం. శాస్త్రం తెలియకుండా నేను ఈ శరీరాన్ని చక్కగానే చూసుకుంటానండి, దీనికి చక్కటి బట్టలు వేస్తాను, దీనికి సంబంధించి కొన్ని ఆస్తులు కూడా ఉన్నాయి, దీనికి సంబంధించి కొంతమంది బంధువులు కూడా ఉన్నారు, దీన్ని బానే చూసుకుంటున్నానంటే ఈ శరీరాన్ని నడిపించేటటువంటి లోపట ఉన్నటువంటి ఈ బుద్ధి, మనస్సు, ఇంద్రియాలు ఇవన్నీ ఎలా ఉన్నాయి? వీటి యొక్క ప్రవర్తన ఎవరి కోసం పరితపిస్తుంది? ఈ శరీరానికి సంబంధించిన సుఖాల కోసం ఆలోచిస్తుందా? ఈ శరీరం లోపట బంధింపబడి ఉన్నటువంటి జీవుడి యొక్క ఉద్ధరణ కోసం పరితపిస్తున్నాయా అని చెప్పి ఎప్పుడైతే పరిశీలన చేయగలుగుతామో, అంటే జీవుడు ఏం చేయాలి? నేను ఈ శరీరాన్ని ఏం చేయాలి? చక్కగా వినియోగించుకోవాలి. ఎలా వినియోగించాలి? భగవంతుడు శాస్త్రమునందు చెప్పబడినటువంటి కార్య విషయాలకు సంబంధించి నేను ఈ శరీరము, మనసు, బుద్ధి, ఇంద్రియాల చేత ఈశ్వర సంబంధమైన సాధన చేయించి నేనెక్కడి నుంచి వచ్చానో, అంటే నేను భగవంతుడి నుంచి వచ్చాను, తిరిగి నా ఇంటికి నేను వెళ్ళడానికి ఈ శరీరాన్ని నేనేం చేస్తాను? పరమ పవిత్రంగా ఉంచుతూ దీని చేత నలుగురు మెచ్చుకోగలిగినటువంటి, నలుగురికి సహాయపడగలిగినటువంటి, నలుగురికి ఉపకారం చేయగలిగినటువంటి కార్యక్రమాలన్నీ ఈ శరీరంతో నేను చేయిస్తానని జీవుడు ఏం చేయాలి? ఈ మనకిచ్చినటువంటి బుద్ధి, మనస్సు, ఇంద్రియాలకు సంబంధించి ఈశ్వరుడి యొక్క జ్ఞానాన్ని నిరంతరము అందించడమే కాదు, ఆచరింప చెయ్యాలి. అంటే ఇప్పుడు ఒక ఇంటి యజమాని తానొక 10 మంది పనివాళ్ళని పెట్టుకున్నప్పుడు ఈ 10 మంది పనివాళ్లను
తన కుటుంబం యొక్క క్షేమానికి వినియోగించుకోవాలే కానీ మరి ఆ కుటుంబాన్ని నిర్లక్ష్యం చేసి మరి పని వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు, వాళ్ళ యొక్క స్వప్రయోజనానికి నీ ఇంట్లో ఉన్నారనుకోండి, అప్పుడు యజమానికి నష్టం వస్తుందా రాదా? మనందరికీ కృష్ణ పరమాత్మ చెప్తున్నారు, మీకు నేనివ్వబడినటువంటి వస్తువులు, శరీరాన్ని ఇచ్చాను, మనస్సు ఇచ్చాను, ఇంద్రియాలు ఇచ్చాను, జ్ఞానం తెలుసుకోవడానికి బయట ఉన్న విషయాలను తెలుసుకొని మీకు చెప్పడానికి జ్ఞానేంద్రియాలు ఇచ్చాను. ఇచ్చిన వాటి చేత మీకు కావలసిన పనులు చేయించుకోవడానికి కర్మేంద్రియాలు ఇచ్చాను. తెలుసు కదండి, కర్మేంద్రియాలు అంటే వాక్కు, పాణి, పాదము, ఉపస్థాపాయువు, మలమూత్ర విసర్జన చేసేటటువంటి అవయవాలు, తర్వాత కాళ్ళు, చేతులు, వాక్కు, వీటిని కర్మ చేయడం కోసం ఇచ్చారు. వీటన్నింటినీ కూడా చక్కగా నిర్వహించడం కోసం మనస్సునిచ్చాను. మనసు కొంచెం చపలంగా ఉంటుందేమో, కనపడిన ప్రతిదీ కూడా అనుభవించాలంటుందేమో అని దీని మీద కంట్రోలింగ్ కోసం అని చెప్పి నేను బుద్ధిని కూడా ఇచ్చాను. జీవుడు ఏం చేయాలి? ఇక్కడ బుద్ధి, మనస్సు, ఇంద్రియాలు ఎప్పుడు ఈ శరీరానికి సంబంధించి కలిగేటటువంటి సౌఖ్యాల గురించి ఆలోచిస్తుంది. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి? భగవంతుడు శాస్త్రంలో చెప్పబడిన జ్ఞానాన్ని బుద్ధికి అందిస్తున్నప్పుడు బుద్ధి ఏం చేస్తుంది, మనస్సు ఏం చేస్తుందంటే కనపడిన ప్రతి వస్తువు కావాలంటుంది. బుద్ధి ఏం చేయాలి? లేదు లేదు, నువ్వు కనపడిన ప్రతిదీ కావాలంటావు, దానిని పొందడం వల్ల జీవుడి యొక్క ఉద్ధరణ జరగదు. మనసు ఏమంటుందంటే పక్కింట్లో ఉన్నటువంటి పండు తిందామంటుంది. కన్ను ద్వారా చూస్తుందండి, చూసి చేతిని ఆజ్ఞాపిస్తుందన్నమాట. నువ్వు వెళ్ళి ఆ పండు ఆ కాళ్ళకు ఆజ్ఞాపన చేస్తుంది, నువ్వు అక్కడి వరకు వెళ్ళంటుంది. వెళ్ళిన తర్వాత చెయ్యికి ఏం చెప్తుంది? నువ్వు ఆ పండు కొయ్యమని చెప్తుంది. ఇప్పుడు ఆ పండు కోసిన తర్వాత తినమని చెప్తుంది. ఇప్పుడు బుద్ధి గనక భగవంతుడి జ్ఞానంతో కూడి ఉంటే ఎందుకు నువ్వు అంత తొందరపడుతున్నావు? నీకు పండు కావాలి అంటే నువ్వేం చేయాలి? నువ్వు ఒక చెట్టు పెంచుకొని ఆ చెట్టు పండు నువ్వు తినవచ్చు. ఎందుకంటే ఆ చెట్టును పెంచుకోవడానికి నువ్వు కొంత కష్టపడ్డావు కాబట్టి దాన్ని తినే అర్హత నీకుంటుంది. కానీ నీది కాని చెట్టు యొక్క ఫలాన్ని నువ్వు ఎలా తింటావు? నువ్వు కావాలి అంటే దీనిని మార్కెట్లో కొనుక్కొని తిను, అంతేకాని నువ్వు తినకు అంటే లేదు లేదు, నాకు ఇప్పుడు ఈ పండు కావాలి, మార్కెట్కి వెళ్ళాలంటే గంట టైం పడుతుంది, ఇప్పటికిప్పుడు నాకు ఈ పండు కావాలి అంటే భగవంతుడి యొక్క జ్ఞానంతో కూడి మనం ఉన్నామనుకోండి, అప్పుడు బుద్ధి చెప్పిన మాట మనస్సు వింటుంది. సరేలే, ఇప్పటికిప్పుడు నేను ఏదో ఒకటి తింటానులే, ఇంట్లో ఏమైనా ఉన్నాయేమో చూసుకుంటా అని రాజీ పడుతుంది. లేదు, భగవంతుడి జ్ఞానం తక్కువగా ఉంది, అప్పుడు మనసు యొక్క చపలత్వానికి బుద్ధి లొంగిపోయిందనుకోండి, వెళ్ళి ఏం చేస్తుంది? పక్కింట్లో ఉన్న పండు తింటుంది. ఈ పండు తినడానికి ఇంద్రియాలను వినియోగించుకొని జీవుడు ఏం చేస్తాడు? ఆ పండు తింటాడు. అంటే జీవుడు ఈ శరీరమే నేను అనుకున్నప్పుడు జీవుడు ఏం చేస్తాడు? ఆ పండుని తినడం కోసం పరితపిస్తాడు. నన్ను నేను విడిపించుకోవాలంటే నేను ఈ పండు తిన్నాను అంటే నేను చేసిన పుణ్యమంతా, నేను అనవసరంగా ఒక పండు కోసమని నేను చేసిన సత్కార్యాల వల్ల వచ్చిన పుణ్యాన్ని పోగొట్టుకోవలసి ఉంటుంది అనే బెంగ తనకున్నప్పుడు ఏం చేస్తుందంటే లేదు లేదు, ఈ క్షణంలో ఆనందం కోసం అని చెప్పేసి వేరొకరు పెంచుకున్నటువంటి చెట్టు యొక్క ఫలాన్ని మనం తినకూడదు, కాసేపు మనం ఓర్చుకుందామని ఏం నేర్పిస్తున్నాం? మనస్సుకు ఓర్చుకోవడం నేర్పిస్తున్నాం. అంటే ఇక్కడ జీవుడు ఏం చేయాలి? ప్రయత్నపూర్వకంగా ఈశ్వరుడి యొక్క జ్ఞానాన్ని ఖచ్చితంగా అందించాలి. లేకపోతే ఏమవుతుంది? మనం మళ్ళీ మళ్ళీ శరీరాలు తీసుకోవాలండి. ఒక పండు తింటేనే శరీరం తీసుకోవాలా అంటే భగవంతుణ్ణి ఇప్పుడు ₹1,00,000 అప్పు ఉందండి, అందులో ఒక 500 రూపాయలు తగ్గినా ఇప్పుడు మీరు 99,500 కడితే మీరు అవతల వారికి బాకీ ఉన్నట్టా లేనట్టా? ₹1,00,000లో 99,500 కట్టాను కదండి, ఒక్క 500 తీసేయండి అంటే మీ అప్పు తీరుతుందా? తీరదు. అంటే బాహ్యమునందే ఈ అప్పు తీరదు. భగవంతుడు కూడా చెప్తారు, ఈశ్వరుడిని తెలుసుకోగలిగినంత భాగ్యానికి సంబంధించినటువంటి పుణ్యం మీ దగ్గర ఉంటేనే భగవంతుల్లో మీరు ఐక్యం అవుతారు. భగవంతుల్లో ఐక్యం కావడానికి ఈశ్వరుడు చెప్పినటువంటి ప్రతి సత్యాన్ని కూడా ఆచరించాలి.
అందుకే ఇక్కడ కృష్ణ పరమాత్మ ఏమని చెప్తున్నారు మనందరికీ కూడా, యదా వినియతం చిత్తం ఆత్మన్యేవావతిష్ఠతే నిస్పృహ సర్వకామేభ్యో యుక్త ఇచ్యుచ్యతే తదా. యోగమును పొందాలంటే మీరేం చేయాలి? మనస్సును మొదట నిగ్రహించండి. దేని పట్ల నిగ్రహించాలి? నశించిపోయే విషయాలను. అంటే మనం రోజువారీ మన కుటుంబంలో ఉన్న వారితో, అంటే ఈ దేహానికి సంబంధించి మీరెవరెవరితో అయితే జీవిస్తున్నారో, ఏ సమాజంలో అయితే జీవిస్తున్నారో, ఆ జీవిస్తున్నటువంటి జీవనము సత్యము కాదని గుర్తుపెట్టుకోండి. సత్యము కాదు అని ధర్మం తప్పుతారా అంటే ధర్మం తప్పకూడదు. ధర్మంగా జీవించాలి. ఎన్ని కష్టాలొచ్చినా ధర్మ పదంలోనే జీవించాలి. అంతేగాని అధర్మ పదంలో జీవించకూడదు. అయ్యో మీరే చెప్పారు కదా ఈ సృష్టి అంతా అశాశ్వతమని, నాకు నచ్చినట్టుగా బతుకుతానంటే ఎప్పటికీ నువ్వు భగవంతుణ్ణి తెలుసుకోలేవు. నువ్వు భగవంతుణ్ణి తెలుసుకోవాలంటే ఏం చేయాలి? ఈ శరీరానికి సంబంధించి ఏం చెప్పారు భగవంతుడు? ధర్మక్షేత్రే కురుక్షేత్రే. ఈ శరీరము ధర్మం చెయ్యడానికే ఉన్నది, కానీ అధర్మ నిర్వహణకు లేదు. ధర్మంతో కూడినటువంటి ఈ శరీరమును ధర్మ కార్యాల కోసం మాత్రమే వినియోగించుకోవాలి. అంటే కొన్ని కోట్ల జన్మలలో చేసిన పుణ్యం ఉంటే వచ్చినటువంటి అరుదైన ఉపాధి మానవ ఉపాధి. ఈ మానవ ఉపాధిని అధర్మంతో కూడి జీవించారు అంటే మళ్ళీ శరీరాలను పొందడానికి మీరు సిద్ధమవుతున్నారు. పశుపక్షాదులకు సంబంధించిన శరీరాలు పొందుతారు. ఈ శరీరంతో మీరేం చేయాలి? మీకు ఇష్టమున్నా ఏం చేయాలి? కష్టాన్ని ఓర్చుకోవాలి. ఇష్టమున్నా కష్టాన్ని ఓర్చుకోవడం అంటే ఏంటంటే, ఎవరో మీకు కొంత సంపద ఇస్తున్నారండి. ఇప్పుడు ఆ సంపదను తీసుకోవడం నాకు ఇష్టమే, కానీ ఒక్కసారి శాస్త్రాన్ని మనం గుర్తు తెచ్చుకున్నప్పుడు, ఇప్పుడు వేరొకరు కష్టపడి సంపాదించినటువంటి సంపద మనకి ఇస్తానంటున్నారు. ఇప్పుడు ఆ సంపదను మనం అనుభవిస్తే ఇప్పుడు సుఖంగా ఉంటుందండి. కానీ కష్టంగా ఓర్చుకోవడం అంటే, ఇప్పటికిప్పుడు నువ్వేం చేయాలి? ఇది నేను ఈ రోజున అనుభవిస్తే, దీన్ని అనుభవించినందుకు నేను మంచి కార్యాలు చేయడం వల్ల వచ్చినటువంటి పుణ్యాన్ని వాళ్ళకి ఇస్తున్నాను. అంటే మనందరం ఏం చేస్తామంటే, కంటికి కనపడుతున్న డబ్బు కనపడుతుంది, వస్తువులు కనపడతాయి. మనం సంపాదించినటువంటి పుణ్యము మరి అవతలి వాళ్లకు పోతుందనే విషయం మనం శాస్త్రాన్ని అధ్యయనం చేసి అనుభూతిని పొందిన గురువులు చెప్పినప్పుడు మనకు ఆ మాట అర్థమైందనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తాం? మంచిగా చక్కగా నవ్వుతూ, వద్దండి మీ సంపదలు మాకు అవసరం లేదు, మాకు నిజంగా డబ్బు అవసరమే, కానీ ఆ డబ్బుని మేము కష్టపడి సంపాదించుకొని మా కష్టాలు తీర్చుకుంటాం, కానీ మాకొద్దండి అని అనగలిగినటువంటి సంస్కారం మనకు కలగాలి. ఒక వ్యక్తి కట్టెలు అమ్ముకొని బతుకుతాడండి. అయితే ప్రతిరోజు కొన్ని కట్టెలు తీసుకొని అడవిలోకి వెళ్ళి కట్టెలు తీసుకుంటాడు. వాటిని అమ్మితే వచ్చిన డబ్బుతో బ్రతుకుతూ ఉంటారు. ఆ ఊర్లో ఒక వింత సంఘటన జరిగింది. ఒక వ్యక్తి శాస్త్రాలన్నీ బాగా అధ్యయనం చేసి అతడు చాలా డబ్బు సంపాదించుకున్నాడు. పూర్వజన్మల్లో చేసిన పుణ్యం కొద్దీ అతని దగ్గర చాలా డబ్బు ఉందండి. ఆ డబ్బుతో ఏం చేయాలనుకున్నాడంటే, పుణ్యాన్ని కొనుక్కోవాలి అనుకున్నాడు. పుణ్యం ఎక్కడ? ఇప్పుడు వస్తువులు మార్కెట్లో దొరుకుతాయండి, డబ్బులిచ్చి మనం ఏం చేస్తాం? ఇప్పుడు ఆ వస్తువులు తెచ్చుకుంటాం. ఇప్పుడు ఈ వ్యక్తి ఏమనుకున్నాడు? శాస్త్రాలను తెలుసుకున్నాడు. ఒక్కొక్క పుణ్యానికి సంబంధించి కొంత ద్రవ్యాన్ని ఇచ్చి పుణ్యం తీసుకుంటే ఆ పుణ్యం ఏం చేస్తుంది? తెలిసో తెలియకో చేసిన పాపాలన్నీ పోగొడుతుంది. నేను భగవంతుణ్ణి కాగలిగినటువంటి భాగ్యము నాకుంటుందట. అందుకని నా పుణ్యపు రాశి పెంచుకుందామని నిర్ణయించుకుని ఆ ఊళ్ళో ఒక ప్రకటన చేశారు. మీరందరూ కూడా మీ దగ్గర ఉన్నటువంటి పుణ్యాన్ని అమ్మి నా దగ్గర ఉన్నటువంటి ధనకనక వస్తు వాహనాలను తీసుకువెళ్ళవచ్చు అని ప్రచారం చేయించాడు. ఇప్పుడు మనకు పుణ్యం ఉందో లేదో తెలియదండి. దాని వలన మనకు మంచి జరుగుతుందో చెడు జరుగుతుందో శాస్త్రం తెలియని వాళ్ళకి అర్థం కాదు. మరి అలాంటి వాళ్ళందరూ ఏం చేశారు? అయ్యో ఇవాళ మనకు డబ్బు వస్తుందట, బంగారం వస్తుందట, మనకు కావలసిన వస్తువులన్నీ వస్తాయట,
ఈ పుణ్యం ద్వారా ఏదో స్వర్గంలోకి పోయి ఏదో చక్కగా సుఖపడతామనే విషయాలు మనం చూసొచ్చామా? ఇవన్నీ మనకు అవసరం లేదు. మన పుణ్యాన్ని మనం అమ్మేసుకుందామని ఊళ్ళో చాలా మంది కూడా ఏం చేశారంటే పుణ్యాన్ని అమ్ముకోవడానికి లైన్ కట్టారు. ఇప్పుడు ఈ కట్టెలు కొట్టుకునేటటువంటి ఆయన భార్య కూడా ఈ మాట విన్నదండి. విని సాయంత్రం భర్త రాగానే చెప్పింది, ఏమయ్యా, నువ్వు కూడా వెళ్ళి మరి ఎన్నాళ్ళని మనం ఈ కట్టెలు అమ్ముకుంటూ రోజువారి భత్యంతో బతుకుతాం. నువ్వు కూడా ఎంతో కొంత పుణ్యాన్ని చేసే ఉంటావు. ఆ పుణ్యాన్ని ఇచ్చేసి మనకు కూడా ఎంతో కొంత ద్రవ్యాన్ని ఇస్తారు, వెళ్ళి తీసుకురమ్మని ఇంటి ఆయన్ని పంపించింది. ఇప్పుడు ఆయన అంటున్నాడు, నేనేం పుణ్యాలు చేశానే అమ్మా, నా దగ్గర పుణ్యమేమీ లేదు, అక్కడికి వెళ్ళి పరువు పోగొట్టుకోవడమే. ఏనాడైనా నేను ఎవరికైనా చిన్న సహాయం చేశానా? మనకొచ్చేటటువంటి డబ్బుతో మన ఇల్లు గడవడమే కష్టం. నేను ఇంకా ఎవరికి పుణ్యం చేశానమ్మా, నేను వెళ్ళను అన్నాడు. భార్య లేదు లేదు నువ్వు వెళ్ళాల్సిందే అని చెప్పేసి ఆమె కాస్త మొరాయించింది. సరేలే అని చెప్పేసి వెళ్తాను అంటే ఆమె ఏం చేసిందంటే, సరే నువ్వు దారిలో తినడానికి పొద్దున్నే బయలుదేరదు గాని అని చెప్పి దారిలోకి ఆమె ఏం చేసింది, ఒక 4 రొట్టెలు తయారు చేసి అతడికి ఇచ్చిందంట. ఇప్పుడు సరే భార్య మాట కాదంటే పుట్టింటికి వెళ్ళిపోతుంది, తనకు భార్య లేకుండా పోతుంది. సరే అందరూ కూడా పుణ్యము ఏదో ఇచ్చి బంగారం తెచ్చుకుంటానంటున్నారు కదా, సరే నాకు ఎంతో కొంత ఉండకపోతుందా? సరే లేకపోయిందనుకోండి, వెళ్ళొచ్చానన్నా నా భార్య ఊరుకుంటుంది కానీ వెళ్ళలేదంటే మాత్రం ఊరుకోదు కదా అని చెప్పేసి పాపం వెళ్ళేటప్పుడు కొంచెం సిగ్గుపడుతూనే వెళ్తున్నాడు. నేనేనాడు పుణ్యం చేసి లేను, మరి నేను అక్కడికి వెళ్ళి పరువు పోగొట్టుకోవడమే. అందరూ ఏవేవో బంగారం తీసుకెళ్తుంటారు, వాహనాలు తీసుకెళ్తుంటారు, డబ్బు తీసుకెళ్తుంటారు, నేను అందరి ముందు పరువు పోగొట్టుకోవాలా అని కాస్త బెంగతోనే పోతున్నాడండి పాపం. అలా వెళ్తున్నప్పుడు దారిలో ఒక వ్యక్తి ఒక చెట్టు కింద కూర్చొని చాలా బాధపడుతున్నాడు. ఈయన కాస్త పొద్దున్నే 8 గంటలు అలా అయింది, భార్య పెట్టించినటువంటి రొట్టెలు తిందామని చెప్పేసి ఆ రొట్టెల మూట విప్పుతున్నాడు. ఆ వ్యక్తి ఎందుకో బాగా బాధపడుతున్నట్టుగా అనిపించి, ఏంటండి మీరు ఏదో బాధలో ఉన్నట్టున్నారంటే, నాయన 3 రోజుల నుంచి ఆహారం తినలేదు నాయన నేను, నాకు బాగా ఆకలిగా ఉంది, నేను తట్టుకోలేకపోతున్నానంటే, అయ్యో మీరు ఇంత కష్టంలో ఉన్నారా అండి అని ఆయన దగ్గరున్న 2 రొట్టెలు ఇస్తే ఆ వ్యక్తి తినేశాడు. తిన్న తర్వాత మళ్ళీ బాధపడుతున్నాడు ఆ వ్యక్తి. ఏంటండి ఎందుకు మళ్ళీ బాధపడుతున్నారంటే, నాయన ఇప్పుడంటే ఆకలి తీరింది, నువ్వు పుణ్యాత్ముడివి, మరి నాకు మధ్యాహ్నానికి ఆకలి, మరి నేను ఇప్పటికే 2 రోజుల నుంచి తినలేదు కదా, మధ్యాహ్నం తినకుండా ఉండలేను, నా పరిస్థితి ఏంటా అని ఇప్పుడే తలుచుకుంటే భయమేస్తుందంటే, ఈయన సరే ఈ పూట ఆకలిని వదిలేశాడు, మధ్యాహ్నానికి ఉంచుకుందామని ఉంచుకున్నాడు. సరేనండి నేను ఆకలికి కొంచెం తట్టుకోగలను, రాత్రి వరకు కూడా నేను ఆహారం తినే ఉన్నాను కదా, ఈ 2 రొట్టెలు కూడా తీసుకోండి అని చెప్పేసి వాళ్ళకి ఆయనకు ఆ 2 రొట్టెలు ఇచ్చేసి ఇక్కడ పుణ్యం అమ్మడం కోసం అని చెప్పేసి ఎక్కడైతే ఏర్పాటు చేశారో ఆ ఇంటికి వెళ్ళారు. అక్కడ వెళ్ళిన తర్వాత అందరూ ఏం చేస్తున్నారు, ఆ పుణ్యాన్ని కొనుక్కునేటటువంటి ఆయన ఏం చేశాడంటే, ఆయన దగ్గర ఒక ఆ వింతైనటువంటి ఒక త్రాసు ఉందండి. ఆ త్రాసులో కూర్చుంటే ఒక వ్యక్తి తన పుణ్యాన్ని బట్టి ఆ పక్కన తక్కెడలో బంగారము, విలువైన ఆభరణాలు, వాళ్ళ పుణ్యాన్ని బట్టి వస్తువులు వేస్తూ ఉన్నారనమాట. ఇప్పుడు అందరూ తలా కొంచెం అబ్బా మాకు ఇది వచ్చింది అని చెప్పి చక్కగా వెళ్ళిపోతున్నారు. ఇతడు మాత్రం వెనకెనక ఉంటున్నాడు, భయంగా ఇంతమంది ముందు పరువు పోతుందేమో అని చెప్పి. ఇప్పుడు అందరూ అయిపోయేంత వరకు వెనకాల నక్కి ఉన్నాడు. ఇప్పుడు ఆ పుణ్యం కొనుక్కునేటటువంటి వ్యక్తి పిలిచాడు, ఏం నాయనా నీకొద్దా, బంగారం వద్దా నీకు అంటే, స్వామి నేను పెద్దగా ఏ పుణ్యాలు ఏం చేసి తెలియదండి, నేను ఎప్పుడు ఏం చేయలేదు, ఎవరికి ఏం చేసింది లేదు, అందుకే అందరి ముందు నేను ఏ పుణ్యం చేయలేదు అంటే అందరూ నన్ను అవహేళన చేస్తారేమోనని చెప్పేసి నేను వెనక ఉంటున్నానండి అంటే, ఏం లేదులే నాయన రా, నువ్వు కూడా రా, నీవు కూడా ఎంతో కొంత పుణ్యమే చేసుంటావు, ఏదో ఒక సందర్భంలో కాస్త పుణ్యం చేయకపోయి ఉంటావా, దా వచ్చి తక్కెళ్ళలో కూర్చో అన్నారు. అంటే పాపం అందులో భయంగా కూర్చున్నాడు. కూర్చుంటే ఆ పుణ్యం కొనుక్కునేటటువంటి యజమాని అతనికున్న ఎన్ని సంపదలు వేసినా, కృష్ణుడు కూర్చుంటే సత్యభామ ఎన్ని వస్తువులు వేసినా ఆ తూకంలోకి రానట్టు, ఇప్పుడు ఈయన తక్కెడలో కూర్చుంటే రెండవది ఏమవుతుంది, ఎన్ని బంగారు ఆభరణాలు ఎన్ని ఐశ్వర్యాలు వేసినా అది పైకే ఉంటుంది కానీ కిందకు పోవట్లే. ఏం నాయన ఏం పుణ్యం చేయలేదన్నావు,
ఇప్పటి వరకు అందరి ముందు భయం భయంగా ఉన్నావు, నువ్వు పుణ్యం చేయలేదంటున్నావు. ఇవాళ నీకు ఎంత బంగారం ఇచ్చినా గానీ మరి నీతో సమానమైనటువంటి వస్తువులు నేను ఇవ్వలేకపోతున్నాను. ఏం పుణ్యం చేశావో నాకొక్కసారి చెప్పు అంటే, నేనేం చేయలేదు స్వామి. ఏదో ఆకలితో ఉన్నాడంటే ఒక 2 రొట్టెలు పెట్టాను. అంతకు మించి నాకు తెలిసిన పుణ్యమే లేదంటే, సరే నాయనా రొట్టెలు ఎలా ఇచ్చావో చెప్పు నువ్వు నాకు అన్నారట. అంటే ఒక వ్యక్తి పాపం 2 రోజుల నుంచి ఆహారం తినలేదంట. అందుకే నేను తిందామనుకున్న రొట్టెలు ఇచ్చేశాను. నువ్వు తినకుండా ఎవరైనా కడుపు వాళ్ళు తిని కొంచెం పెడతారు. కానీ నువ్వు తినకుండానే అవతలి వాళ్ళకిచ్చావు. అంటే నీ ఆకలిని త్యాగం చేశావు. ఆహా! నీ పుణ్యం అందుకే నాయన నేనెన్ని వస్తువులు వేసినా, నీ పుణ్యానికి తగిన వస్తువుని కొనలేకపోతున్నానన్నారు. అవునా స్వామి నేనింత పుణ్యం చేశానా? అంటే చేశావు నాయన. ఇంకేం చేశావు అనన్నారు. మళ్ళీ మధ్యాహ్నానికి కూడా ఆహారం కావాలని బాధపడ్డాడండి. సరేలే మధ్యాహ్నానికి ఆకలి నాకు అప్పుడప్పుడు మాకలవాటేనండి కష్టాలొచ్చినప్పుడు ఒక 2 పూటలు అన్నం తినకుండా ఉండటం నాకు అలవాటే. అందుకే పాపం ఆయన బాగా ఆకలితో ఉన్నానన్నాడని మధ్యాహ్నం నేను తినకుండా ఆయనకి మధ్యాహ్నానికి దాచుకున్నటువంటి రొట్టెలు కూడా ఇచ్చేశాను. చూసావా నాయన నీ పుణ్యానికి నేను నా దగ్గర ఉన్న వస్తువులతో కొనలేకపోతున్నాను అన్నాడట. అనగానే ఇప్పుడు ఆ వ్యక్తి తక్కెళ్ళలో నుంచి లేచి స్వామి నేను అంత పుణ్యం చేశానా? అంత పుణ్యాత్మున్నా? అవును నాయన తమకు తినటానికి ఏదైనా ఇవ్వమని అడిగినప్పుడు తనకు ఉంటే కొంత ఇస్తాడు. కానీ తాను తినకుండా ఇతరులకు ఇచ్చినటువంటి దాని వలన వచ్చిన పుణ్యము అది ఎవరూ కొనగలిగిన శక్తి లేదయ్యా అంటే, స్వామి నేను ఇంత పుణ్యం చేశానా? అయితే నా పుణ్యం నేను అమ్మనండి అన్నాడు. అదేంటి నాయన అమ్ముతానన్నావు, నీకు చాలా వస్తువులు వస్తాయి, నువ్వు గొప్పగా ఉంటావు, ధనవంతుడివి అయిపోతావంటే, పుణ్యం వల్ల ప్రయోజనం లేకపోతే మీకున్న సంపదలన్నీ కూడా ఇతరులకిచ్చి పుణ్యం ఎందుకు కొనుక్కుంటారండి? స్వామి మీకున్నంత జ్ఞానం మాకు లేకపోవచ్చు కానీ ఈ పుణ్యం వల్ల నాకేదో ఉపయోగం ఉండే ఉంటుంది. ఇప్పుడు నా పుణ్యాన్ని నేను నీకు అమ్మను అని చెప్పేసి ఆయన వెళ్ళిపోతుంటే ఆయన చిరునవ్వు నవ్వి కొంత బంగారాన్ని తనకిచ్చి పంపించాడట. అంటే ఇక్కడ చెప్తున్నాడు ఈ కథ ద్వారా మనం ఏం తెలుసుకోవాలంటే, ఇప్పుడు మీ దగ్గర ఉన్న వస్తువును వేరొకరికి ఇవ్వండి. అంతేకాని వేరొకరి వస్తువును మనం పొందాలనేటటువంటి కోరిక మనల్ని ఏం చేస్తుందంటే అపాయంలోకి పడవేస్తుంది. మీరు దేనినైనా అమ్ముకోండి కానీ పుణ్యాన్ని మాత్రం అమ్ముకోండి. అయ్యో మేమెందుకు అమ్ముకుంటామండి అంటే, ఎవరైనా ఫ్రీగా ఏదైనా పెడుతున్నారంటే ముందు మనమే ఉంటాం కదండి లైన్‌లో. అందరినీ అనట్లేదండి. వస్తువులు విషయాల మీద అందరికీ వ్యామోహం ఉంటుంది కదా! మరి ఆ వ్యామోహం చేత ఏం చేస్తాం, మనం వెళ్ళి ముందే లైన్‌లో నిలబడతాం. అబ్బా! ఎంత చక్కటి వస్తువు ఇచ్చారు, ఎంత పుణ్యాత్ములు అని చెప్పేసి మనం ఆ వస్తువుని తీసేసుకుంటాం. ఇప్పుడు నువ్వేం చేశావు? నీ పుణ్యాన్ని నీకు తెలీదు. నేను నా పుణ్యాన్ని వాడికి అమ్మేశానని. నువ్వు కొంత పుణ్యం ఇచ్చేస్తే వాడు ఆ వస్తువు ఇచ్చాడు. వాడెందుకండి ఫ్రీగా ఎందుకిస్తాడు? దానం ఎందుకు చేస్తాడండి? వాడు వచ్చి చక్కగా వాడి ఇంట్లో ఉంటే ఐశ్వర్యం ఎవడికి చేటండి? ఎందుకు దానం చెయ్యాలి? శాస్త్రాధ్యయనం చేసిన వాడు ఎక్కువగా దానాలు చేసే ప్రయత్నం చేస్తాడు, యజ్ఞాలు చేస్తాడు, సంపదలను ఇతరులకు పిలిచి భోజనాలు పెట్టాలనుకుంటాడు, ఎన్నెన్నో గొప్ప కార్యాలు చేస్తారు. మళ్ళీ ఇందులో కూడా 2 రకాలు ఉంటాయండి. కొంతమంది దంభంతో చేస్తారు. నేను ఈ లోకంలో గొప్పవాణ్ణి అనేటటువంటి దంభము చేత అభిసందాయతు ఫలం దంభార్థమపి చైవయత్ ఇజ్జతే భరత శ్రేష్ఠ తం యజ్ఞం విద్ధి రాజసం అని చెప్పేసి మరి కృష్ణ పరమాత్మ మనకు చెప్పారనమాట. ఎక్కడ చెప్తారు అని అంటే 17వ అధ్యాయంలో కృష్ణ పరమాత్మ 12వ శ్లోకంలో చెప్తారు. అంటే దంభము చేత అందరూ నన్ను పొగడాలని. అంటే ఆయన ఇప్పుడు చేసిన దానానికి ఇప్పుడే ఫలితం కోరుకుంటాడు. అందరి ముందు మీరేనట భోజనం పెట్టింది అయ్యా చల్లగా ఉండాలని వాళ్ళు ఆహారం తింటారు, మీరిచ్చిన వస్తువులు తీసుకొని వెళ్తారు. మీరెంత గొప్పవాళ్ళండి, ఇంత గొప్ప వస్తువులు ఇచ్చారు అని చెప్పేసి ఏం చేస్తారు, అవతలి వ్యక్తి దంభమును ప్రదర్శనతో చేసి ఏం చేస్తాడు, దానం చేస్తాడు. కానీ కొంతమంది దానం చేస్తారు, అవతలి వారి యొక్క పుణ్యాన్ని ఏం చేస్తున్నారు, వీళ్ళు పట్టేసుకుంటున్నారు. మనం ఆశ చేత ఏం చేస్తున్నాం, మన యొక్క పుణ్యాన్ని అమ్మేసుకుంటున్నాం. ఇక్కడ కథ రూపంలో ఎందుకు మనం తెలుసుకున్నామంటే, నిజంగా మనం ఇతరుల దగ్గర నుంచి ఏదైతే తీసుకున్నామో, ఎవరింట్లో అయినా ఫంక్షన్ ఉందంటే ఊళ్ళో పెళ్లి కుక్కలడావుడని 4 రోజుల ముందు నుంచే ఆనందం పెళ్ళుబుకుతుందండి. ఎందుకు?
వాళ్ళ ఇంట్లో రేపు 4 రోజుల తర్వాత ఫంక్షన్ చేస్తారట. ఆ ఫంక్షన్‌కి మేము వెళ్ళాలనేటటువంటి ఉత్సుకత. ఏం పోగొట్టుకుంటున్నామో తెలీదు. ఏదో ఒక గొప్ప ఆనందం అనుభవిస్తాము. వాళ్ళ ఇంటికి చక్కగా మంచి వస్త్రాలను ధరించి నలుగురు వస్తారు, మాట్లాడతారు. చక్కగా అందరితో కలిసుంటామనేటటువంటి మాయని మనం ఏం చేస్తున్నామంటే, మనం ఏం పోగొట్టుకున్నామో తెలియకుండానే మనం సంపాదించుకున్నటువంటి ఎంతో పుణ్యం, ఎన్నో మంచి పనులు చేస్తే వచ్చే పుణ్యమండి. ఆ పుణ్యాన్ని మనం ఏం చేస్తున్నాం? ఉత్త పుణ్యానికి మన ఇంట్లో లేదా ఆహారం? అవతల వాడు పెడుతున్నాడంటే, వాడు పెట్టేంత వరకు ఎదురు చూసి వాడు ఒక్కొక్కసారి కొంతమంది 2 గంటలకు పెట్టే భోజనం 4కి పెట్టినా, వాడు పెట్టే భోజనాన్ని తినొస్తాం. ఏం పోగొట్టుకుంటున్నాం? వాళ్ళకి కొంత సంపద, కొంత పుణ్యాన్ని ఇవ్వడానికి వాళ్ళింట్లో పరిగాపులు కాచి వాళ్ళకది ఇచ్చేసొస్తున్నామండి. శాస్త్రం తెలియకపోవడం వల్ల ఎంత నష్టపోతున్నామండి. మరి ఈ లోకంలో భగవంతుడు మనకెందుకండి? మరి శుభకార్యాలు, అశుభకార్యాలు పెట్టారు. అందరూ రావాలి, వెళ్ళాలి. మరి మీరందరూ సంతోషంగా ఉండని భగవంతుడు పెట్టిన నియతే గదా! మేము కూడా దాన్నే పాటిస్తున్నాం. ఇందులో ఇన్ని మర్మాలు భగవంతుడు ఎందుకు పెట్టారంటే, ఈశ్వరుడు ఏం చెప్పారు? అందరూ కలిసిమెలిసి ఉండాలి. ఒకరికి కష్టమొస్తే ఆ కష్టాన్ని మీరందరూ తలా ఒక చెయ్యి వేసి, అంటే తలా ఒక మంచి మాట చెప్తే వాళ్ళు పడేటటువంటి బాధ, వాళ్ళ బాధనైతే మనం తీర్చలేం కానీ, మనం చెప్పినటువంటి 4 స్వాంతనతో కూడిన మాటలు వారికేమవుతుందంటే, ఆ కష్టాన్ని తట్టుకోగలిగిన శక్తి. ఒక శుభకార్యాన్ని చేస్తున్నప్పుడు వాళ్ళే అన్ని విషయాలు చెయ్యలేరు కాబట్టి, నలుగురు ఒక్కొక్కరికి ఒక్కొక్క పనొస్తుందండి. అందుకే ఒక శుభకార్యంలో చూడండి, కుమ్మరి వాళ్ళ దగ్గర నుంచి, చాకలి వారి దగ్గర నుంచి, కంసలి వారి దగ్గర నుంచి, బ్రాహ్మణుల దగ్గర నుంచి, ఆ తర్వాత ఎంతెంతో మంది పనివాళ్లకు సంబంధించి ఎంతమంది ఎన్ని కులాలను ఏకం చేసి వివాహం చేస్తున్నాడండి భగవంతుడు. అంటే ఎంతమంది సహకరిస్తే భగవంతుడి కార్యమవుతుంది. ఒక వివాహం జరుగుతుందంటే భగవత్ కార్యమవుతుంది. ఆ కార్యంలో వీళ్ళు ఇన్ని కులాల వాళ్ళని దగ్గరికి చేరుస్తున్నారు. తర్వాత ఎంతో మంది బంధువులు, స్నేహితులు అందరూ కూడా వెళ్లి తలా ఒక పని చేసి ఆ శుభకార్యాన్ని గట్టెక్కించాలి. నిస్వార్థంగా. ఇవాళ ఏం చేస్తున్నారు? ఓ ఫంక్షన్ హాల్, ఆ ఇంటి ఓనరు ఓ ఫంక్షన్ హాల్ ఏర్పాటు చేసుకొని, అన్నీ ఏర్పాటు చేస్తే భోజనాలు మనం వెళ్లి అక్షింతలు వేయడానికి బద్ధకించి స్టేజి వరకు వెళ్ళలేక, భోజనశాలలో అవసరమైతే 2 గంటలు ఎదురు చూసి, చక్కగా ఆహారాన్ని తిన్నాము అని వాడు పెట్టిన భోజనంలో ఇది బాలేదు, అది బాలేదు అని చెప్పేసి, బాగా పెడితే వీడు 20 రకాలే పెట్టాడు, అవతల వాడు 40 రకాలు పెట్టాడని రకరకాలుగా మాట్లాడుకుంటూ వస్తున్నటువంటి లోకం ఈరోజు. భగవంతుడు దేనికోసం పెట్టాడు? మీరు ఒకరింట్లో భోజనం చేస్తున్నారు అంటే, ఆ భోజనానికి మించి మీరేం చేస్తారు? మీకు తెలిసినటువంటి పనిని అక్కడ చేసి, ఆ శుభకార్యాన్ని గట్టెక్కించి రావడం కోసమే మరి అందరం కూడా కలిసి ఉండాలి, కలిసిమెలిసి చేసుకోండి అని చెప్పారు కానీ, మరి మీ పుణ్యాన్ని పోగొట్టుకోమని, ఉత్త పుణ్యానికి మీరు భోజనం తిని ఏం చేస్తున్నారు? సంపాదించుకున్న పుణ్యాన్నంతా దారదత్తం చేసొస్తున్నారు. శాస్త్రం తెలుసుకోమని పరమాత్మ ఎందుకు చెప్తారు? శాస్త్రాలు తెలియకుండానే బతికేస్తామంటున్నారు. ఒక టీవీ కొనుక్కుంటే మాన్యువల్ చూడకుండా టీవీని వాడరు. ఒక మనిషి శరీరాన్ని పొందిన తర్వాత ఈ శరీరాన్ని ఎలా నడపాలో దానికి సంబంధించినటువంటి మరి ఆధ్యాత్మిక గ్రంథాలకు సంబంధించిన అధ్యయనం లేకుండానే ఈ శరీరంతో ఏ పని చేస్తే నష్టం వస్తుందో, లాభం వస్తుందో తెలియకుండా బ్రతికేటటువంటి బ్రతుకు. ఇలా బ్రతుకుతూ మళ్ళీ మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చారు? పశుపక్షాదుల్లో నుంచి మానవ జన్మకొచ్చాం. మళ్ళీ మనిషి జన్మ భగవంతుణ్ణి చేరాలే తప్ప మరి నీచమైనటువంటి యోనులలోకి, నీచమైనటువంటి పశుపక్షాదులలోకి వెళ్ళడానికి మన జన్మను మనం ఏం చేస్తున్నాం? మనం కష్టపడి సంపాదించుకున్న పుణ్యాన్ని ఆశపాశముల చేత ధారాదత్తం చేసుకుంటున్నామండి. శాస్త్రం తెలుసుకోండి. శాస్త్రాధ్యయనము ద్వారా ఏ కార్యం వల్ల మనం పుణ్యాన్ని సంపాదించుకోగలమో, ఆ పుణ్యాన్ని సంపాదించుకోవడానికి నిరంతరం మనం ఏం చేయాలి? ప్రయత్నం చేయాలి. పుణ్యం సంపాదించుకోవడం అంటే బాగా డబ్బున్న వాళ్ళ ఇంటికెళ్ళి నేను వాళ్ళ ఇంట్లో పనులు చేసి నేను వాళ్ళ దగ్గర పుణ్యం సంపాదించుకుంటాను కాదండి. ఎవరైతే అన్నార్తులు, అభాగ్యులు, అర్హత కలిగినటువంటి వారు, తినటానికి తిండి లేనటువంటి వారు, నిజంగా కష్టంలో ఉండి అవతల వారు సహాయం ఎవరూ చేయనటువంటి వారి దగ్గరికి వెళ్ళి
మీ వంతు సహాయం చెయ్యండి. అప్పుడు భగవంతుడి యొక్క అనుగ్రహం ఏమవుతుంది? మీ మీద ప్రసరిస్తుంది. మీరు చేసినటువంటి పనుల వల్ల భగవంతుడు మీకేం జేస్తాడు? అష్టైశ్వర్యాలను పొందగలిగినటువంటి భాగ్యాన్ని ఈ జన్మలో ఇస్తాడు. భగవంతుణ్ణి చేరుకోగలిగినటువంటి జ్ఞాన సంపత్తిని పరమాత్మ మనకందిస్తారు. అందుకే అంటున్నారు, యోగమును మీరు అధ్యయనం చేస్తుంటే అభ్యాసము, దృఢమైన అభ్యాసాలు చెయ్యండి. నేను ఎంతమందితో మా మా కుటుంబం వాళ్ళొచ్చారండి. ఒక ఫంక్షన్ జరిగితే ఇవాళ చాలా మంది ఏమంటారు, మా బంధువులందరూ వచ్చారు. చక్కగా మేమందరం ఎన్నో రకాలైనటువంటి విషయాలన్నీ పంచుకున్నామని, అనవసరమైనటువంటి విషయాలన్నింటి పట్ల ఆసక్తితో ఏం చేస్తున్నారో అభ్యాసం చేస్తున్నారండి. ఇప్పుడు పిల్లవాడు చదువుని నిర్లక్ష్యం చేసి ఆటలు ఆడటంలో అమ్మా నేను బాగా ఆడానమ్మా అని చెప్తే, పిల్లవాడు మార్కులు చూసి తల్లిదండ్రులు ఏమంటారు? ఏంట్రా బాబు నువ్వు చదువుకోవాలి గాని ఆటల పట్ల అంతగా ఎందుకురా నువ్వు అభ్యాసాన్ని పెంచుకున్నావు? ఎందుకు ఆటల పట్ల మమకారాన్ని పెంచుకున్నావని చెప్పి పిల్లవాడిని హెచ్చరిస్తారా లేదా? మనం కూడా ఏం చేయాలి? శాస్త్రం తెలుసుకుంటున్నామంటే దేహ సంబంధమైన విషయాలు శాశ్వతం కాదండి. ఇప్పుడు చెప్తారనమాట. శాస్త్రంలో యోగ వాసిష్టంలో నేను అధ్యయనం చేసినవి చెప్తున్నాను. ఒక స్వప్నంలో మనం ఏం చేస్తాము? సుఖదుఖాలుంటాయి, భయాందోళనలుంటాయి. తర్వాత ఎన్నో రకాలైనటువంటి విషయాలుంటాయండి. అవన్నీ స్వప్నంలో అనుభూతి పొందుతాం. ఇప్పుడు స్వప్నంలో నుంచి బయటికొచ్చాక మనకి వాటికి సంబంధం లేదు. స్వప్నంలో మీరు పప్పుకూర తిన్నారు. చాలా రుచిగా ఉంది అనుకున్నారు. ఇప్పుడు కలలో నుంచి బయటికొచ్చాక ఆ పప్పుకూరని మీరు మళ్ళీ చూడగలరా? అక్కడ ఏమీ లేకపోయినా అనుభూతులు పొందాం. అన్ని విషయాలతో మనం అనుభూతులు పొందాం. భయం పొందాం, ఆందోళన పొందాం. తర్వాత రకరకాల విషయాలకు సంబంధించిన అనుభూతులు, సుఖాలను కూడా పొందుతాం. సంతోషాలను కూడా పొందుతాం. ఇదంతా స్వప్నమండి. ఇంకా కొంతమంది సంకల్పాలు పిచ్చివాడుంటాడు. పిచ్చివాడు వాడికి పిచ్చి పట్టడానికి ఒక కారణం ఉంటుంది. ఎవరో వాళ్ళ యొక్క సంపద తీసుకొని వాళ్ళని మోసం చేయడం కానివ్వండి, ఎవరైనా ఒక వ్యక్తి ప్రేమించిన అమ్మాయి తనని మోసం చేసి వెళ్ళిపోవడం. ఇలా ఏదో ఒక విషయంలో నష్టపోయినప్పుడు ఏమవుతాడు? అతడు పిచ్చివాడవుతాడు. ఇప్పుడు చూడండి ఏ వస్తువును చూసినా వాడేమనుకుంటాడు? ఆ వ వాళ్ళ ఒక ఒక అమ్మాయి మోసం చేసిందనుకోండి, ఎవ్వరిని చూసినా తిడుతూనే ఉంటాడతడు. అంటే అతడు ఎవరినైతే తలుచుకున్నాడో, ఆ తలుచుకున్న మనిషి ఏ వస్తువుని ఒక రాయిని చూడనివ్వండి, బొమ్మను చూడనివ్వండి, ఒక చెట్టుని చూడనివ్వండి, ఒక మనిషిని చూడనివ్వండి తిడతానే ఉంటాడు. వాడు బాధపడడానికి మూలమైన వస్తువుని అంటే పిచ్చివాడు తనకు ఏదో ఒక వస్తువుని సంకల్పం చేసుకొని, ఆ సంకల్పంతో కూడినటువంటి ఆహ్, దానిని ఏం చేస్తాడు? ప్రతి దానిలో కూడా ఆరోపించుకొని బాధపడుతుంటాడు. ఏడుస్తుంటాడు. అవతల వాళ్ళ మీద రాళ్ళు విసురుతుంటాడు. ఎందుకు చేస్తున్నాడు అనంటే, మరి అది పిచ్చివాడు అని చెప్పేసి అంటారు. ఇప్పుడు ఈ దేహానికి సంబంధించి మనం అనుభవించేటటువంటి విషయాలలో కూడా మనమేం చేస్తున్నామంటే, ఇవన్నీ సత్యమే అనుకుంటాం. పొద్దున తిన్నాం. ఇప్పుడు దాన్ని మళ్ళీ వెనక్కి తేగలమా? తిన్నామనేటటువంటి ఒక తృప్తి తప్ప, దానికి సంబంధించి ఇప్పుడు నీకు ఏ విధమైనటువంటి విషయం అంటే కలలో కన్నటువంటి విషయం ఎలా అయితే నీకిప్పుడు అనుభవంలోకి రాదో, ఇప్పుడు ఉదయం తిన్నది, ఉదయం చేసినవి, ఇప్పుడు నేను మాట్లాడడానికంటే ముందు మాట్లాడిన మాట, ఇప్పుడు దాన్ని నేను వెనక్కి తేగలుగుతానా? అంటే ఈ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత తెలుస్తుంది. ఓహ్! ఇదంతా నాటకమేనా? అంటే మీరు చనిపోయిన తర్వాతనే తెలుసుకుంటారా? బ్రతికి ఉండగానే శాస్త్రాధ్యయనం చేసి మిమ్మల్ని మీరు తెలుసుకుంటారా? కృష్ణ పరమాత్మ మనందరికీ ఒక సవాలు విసురుతున్నారు. చనిపోయిన తర్వాత అయ్యో! చేతులు గాలిన తర్వాత ఆకులు పట్టుకొని ఏం లాభం అంటారు గదా! అదే విధంగా శరీరాన్ని విడిచిపెట్టాక అయ్యో! నేను ఆ రోజున మంచి పని చేస్తే బావుండు. అయినా నాకేం అవసరం? అవతల వాళ్ళిద్దరూ తిట్టుకుంటుంటే నేనెందుకు వెళ్లి మాట్లాడాను? వాళ్ళిద్దరూ మాట్లాడుకున్న మాటలలో సత్యం లేదని తెలియక నేను పొరపాటుగా ఇద్దరి మాటలలో ఉన్నటువంటి విషయాల గురించి నేనెందుకు మాట్లాడాను? నా పుణ్యమంతా నేనెందుకు పోగొట్టుకున్నాను? ఇవాళ నాకెందుకు ఇన్ని కష్టాలొచ్చాయని ఏడవడం మానేసి మీరేదైనా చేయగలరా? ఏమీ చేయలేరు. అంటే చేతులు కాలిపోక పూర్వమే చేతులు నిప్పులో పడకుండా జాగ్రత్త పడ్డవాడు గొప్పవాడు. మనం కూడా ఈ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత ఏమీ చెయ్యలేమని ఏడవడం కంటే, ఈ శరీరం ఉన్నప్పుడే భగవంతుడు చెప్పినటువంటి శాస్త్రాధ్యయనం చేసి, నశించిపోయే విషయాల కోసం నేను తాపత్రయపడకూడదు.
నేను పూర్వజన్మలలో ఎవరెవరితో అయితే రుణపడి ఉన్నానో, ఆ రుణపడినటువంటి విషయాలకు సంబంధించి నేనేం చేయాలి? ఖచ్చితంగా నా జీవితంలో సుఖమొస్తుంది, దుఃఖమొస్తుంది. ప్రతి ఒక్కరి జీవితంలో సుఖము, దుఃఖము ఉందండి. ఆ సుఖము, దుఃఖమనేది వచ్చినప్పుడు సుఖమునందు పొంగిపోకుండా, దుఃఖము వచ్చినప్పుడు కృంగిపోకుండా బ్యాలెన్స్‌డ్‌గా ఉండడం నేర్చుకోండి చాలు. ఈ ఒక్కటి చెయ్యమంటాడు భగవంతుడు. ఇవన్నీ వస్తుంటాయి, పోతుంటాయి. కృష్ణ పరమాత్మ చెప్పారు గదండీ! మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదాః ఆగమాపాయినో అనిత్యాః తాం స్థితిక్షస్వ భారత. అయ్యా! మీ అందరికీ కూడా సుఖమొస్తుంది, దుఃఖమొస్తుంది. ఒకసారి చల్లగా ఉంటుంది, ఒకసారి వేడిగా ఉంటుంది. ఇవన్నీ రాకడా, పోకడా కలిగినవి. ఇవన్నీ పర్మనెంట్ ఏం కాదు. ఇప్పుడు ఎండొచ్చిందంటే కాసేపటికి వర్షం వచ్చినా రావచ్చు. ఇప్పుడు వర్షం వచ్చిందంటే మళ్ళీ ఎండ రాదు అనే గ్యారంటీ ఉందా? పగలు ఉందంటే రాత్రి ఉన్నట్టా? లేనట్టా? ఉదయం ఉందంటే సాయంత్రం ఉంది. సాయంత్రం ఉందంటే ఉదయం ఉంది. అంటే కష్టం ఉంటే సుఖం ఉంటుంది. ఎండుంటే తర్వాత నీడ కూడా ఉంటుంది. ఇవన్నీ ఆగమా పాయెను. మీ కష్టం రాగానే అయ్యో! నాకింత కష్టం వచ్చిందని ఏడ్చేయకండి. మీకు సుఖం రాగానే అబ్బో! నా అంత గొప్పవాళ్ళు లేరని సుఖపడకండి. సంతోషపడకండి. ఇవన్నీ వస్తుంటాయి, పోతుంటాయి. అందరి జీవితాలలో ఇవి రాకడా, పోకడా కలిగినవని వీటి పట్ల ఎవరైతే సమస్థితిలో ఉండడం నేర్చుకుంటారో ఎవరుండగలుగుతారు? శాస్త్రాధ్యయనాన్ని చేసి శాస్త్రం చెప్పింది. నిస్పృహ సర్వకామేభ్యో సమస్త కోరికల పట్ల ఎవరికైతే ఆసక్తి లేకుండా నేనిది తినాలి, ఇలా ఉండాలి, ఈ వస్త్రం వేసుకోవాలి, ఇలాంటి కోరికలు మీకేం వద్దు. మీరు ఎంత కోరుకున్నా ఇప్పుడు ఉదాహరణకండి ఏ పని చేయడం చేత కాదు. ఒక సోమరిపోతు కలగంటుంటాడు. అబ్బా! నేను బెంజ్ కార్‌లో తిరగాలి, బెంజ్ కార్‌లో తిరగాలి అనుకుంటాడు. తిరగగలుగుతాడా వాడి జీవితం మొత్తంలో? ఒకవేళ ఒకడు ఎంత కష్టపడి పని చేసినా ఒక్కొక్కడు బెంజ్ కార్‌లో తిరగగలిగినంత గొప్పోడు గాలేడండి. మనం కొంతమందిని చూస్తే అంటాం. పాపం ఎప్పుడు చూసినా కష్టపడుతూనే ఉంటాడు. ఏంటో పాపం ఆయన సంపద ఎటుపోతుందో అర్థం గాదు. ఎప్పుడు చూసినా పేదరికంలోనే ఉంటాడు. ఏనాడు సుఖపడింది లేదు అంటాం. ఎందుకు? పూర్వజన్మలలో చేసినటువంటి పాపము ఈ జన్మలో ఎంతగా తాను ఎన్ని రకాలైనటువంటి కష్టాలను అనుభవిస్తున్నప్పటికీ ఆయన పాపం తరిగిపోనంత వరకు అతడు కష్టపడుతూనే ఉంటాడు. ఇంకొంతమంది చూడండి, ఒకనాడు కష్టపడ్డా ఒక రోజున చాలా గొప్ప జీవితాన్ని గడుపుతూ ఉంటాడు. అంటే పూర్వజన్మలలో చేసిన పాపపుణ్యాలు ఈ జన్మ ప్రయత్నం చేత కొంతమంది భాగ్యవంతులవుతారు, కొంతమంది అదే స్థితిలో ఉంటారు, కొంతమంది ఇంకా అధోపాతాళానికి వెళ్తారు. ఇలాంటి వాళ్ళని మనం లోకంలో చాలా మందిని చూస్తుంటాం. అంటే మనం చేసినటువంటి పాపపుణ్యాలకు సంబంధించి నువ్వు కోరుకున్నంత మాత్రాన అవి పోతాయా? పోవు. నీ యొక్క ప్రయత్నము ఈశ్వరుడు శాస్త్రమునందు చెప్పినట్టుగా గనక నువ్వు ఆచరిస్తే నీ యొక్క కష్టం పూర్తిగా పోతుందనటంలో ఏమాత్రం బెంగలేదండి. ఒకనాడు ఒక బ్రాహ్మణి పూర్వజన్మలలో ఏనాడు ఏమీ చేసింది లేదు. ఈ జన్మ ప్రయత్నంగా ఏకాదశి వ్రతాన్ని పూర్తి చేసి మరి వ్రతం పూర్తయిన తర్వాత తినడానికి పెట్టుకున్నటువంటి ఇంట్లో ఉన్న ఎండిపోయిన ఉసిరికాయను ఇంటి ముందుకు ఒక చిన్న పిల్లవాడొచ్చి భవతి భిక్షాం దేహి అంటే ఆ పిల్లవాడికి ఏకాదశి వ్రత ఉపవాసానికి ఉంచుకున్నటువంటి ఆ ఉసిరిక తెచ్చి ఆ పిల్లవాడి ఒడిలో వేసిందండి. ఎండిపోయిన ఉసిరిక. ఆనాడు లేదండి. ఏనాడు ఈ శరీరాన్ని పొందక పూర్వజన్మలలో వేరొకరికి పెట్టింది లేదు. అందుకే దరిద్రాన్ని అనుభవిస్తుంది. కానీ ఈ జన్మ ప్రయత్నం చేత ఏం చేసింది? ఇంటి ముందుకు వచ్చినటువంటి అతిథి తాను శాస్త్రంలో బ్రాహ్మణ కుటుంబంలో పుట్టింది. శాస్త్రంలో తెలుసుకున్నటువంటి జ్ఞానం ఏంటి? ఇంటి ముందుకు వచ్చినటువంటి వ్యక్తిని ఖాళీ చేతులతో, ఖాళీ పాత్రతో పంపించకూడదనే శాస్త్రవాక్యాన్ని గుర్తుపెట్టుకుంది. ఆ వాక్యానికి లొంగిపోయింది. ఆ ఇంట్లో ఉన్నటువంటి తాను చేస్తున్నటువంటి వ్రత నియమాన్ని కూడా విడిచిపెట్టి ఇంటి ముందుకొచ్చినటువంటి వ్యక్తి అతిథి దేవో భవ అని చెప్పేసి ఆ పాత్రలో ఆ ఉసిరిక వేస్తే మరి శంకరాచార్యుల వారు ఏం చేశారు? బంగారు ఉసిరికలు కురిపించారు. అమ్మవారికి స్తోత్రం చేసి మరి బంగారు ఉసిరికలు కురిపించి ఆమె ఇవాళ గొప్ప ఐశ్వర్యవంతురాలుగా ఉందండి. కేరళలో కాలడిలో మరి వాళ్ళు బంగారు ఉసిరికలు పడినటువంటి ప్రాంతము అని చెప్పేసి ఒక బోర్డు కూడా ఉంటుంది. అందరూ వెళ్ళి చూసొస్తుంటారు.
అంటే చూడండి, ఈ జన్మ అంటే శాస్త్రము అంగీకరించినటువంటి కర్మ. అందుకే శంకరాచార్యులు వారు ఒక మాట చెప్తారు. ఏమంటారంటే, అవిరోధితయా కర్మ నా విద్యాం వినివర్తయేత్, విద్యా విద్యాం నిహంత్యేవా తేజస్తిమిర సంగవత్ అని ఒక ఉపమానంతో చెప్తాడండి. అంటే చీకటి దీపం వెలిగిస్తే ఎలాగైతే అక్కడున్న అంధకారం అంతా పోతుందో, అదే విధంగా శాస్త్రం యొక్క పట్టు లేకుండా, శాస్త్రమునందు చెప్పబడిన విషయాలను తెలుసుకోకుండా ఆచరించకపోతే మీరు మీరు చేసే కర్మ మిమ్మల్ని గట్టెక్కించదు. ఒక వ్యక్తి దరిద్రంలో ఉన్నాడు అంటే ఆ వ్యక్తి యొక్క దరిద్రం పూర్వజన్మల్లో చేసిన పాపపు కర్మ వల్ల వచ్చింది. ఇప్పుడు ఆ పాపపు కర్మను పోగొట్టుకోవాలంటే తాను ఎన్ని రకాలైనటువంటి శాస్త్రం తెలియకుండా ఎన్ని మంచి పనులు చేసినా అవి కొద్ది ప్రయోజనాన్నే ఇస్తాయి. ఎందుకు అంటే నువ్వెవరో నీకు తెలియకుండా నీ గురించి నీకు చేయగలిగినటువంటి శాస్త్రాల యొక్క అధ్యయనం విడిచిపెట్టి ఈ లోకంలో నేను ఈ పని చేశాను, ఆ పని చేశాను, నాకు కలిసి రావట్లేదంటే శాస్త్రం అంగీకరించిన కర్మ చెయ్యి. ఇప్పుడు అజ్ఞానము కర్మ రెండు ఏమవుతాయంటే రెండు పరస్పర విరోధులు కాదండి. ఇప్పుడు చాలా మందికి శాస్త్రాలు ఏం తెలియదు. కొంతమంది దానాలు కూడా చేస్తుంటారు. ఒక దానాన్ని ఎలా చెయ్యాలో, ఎవరికి చెయ్యాలో తెలియకుండా దానం చేశారు. ఆ దానం వల్ల కొద్ది ఫలితం వస్తుంది. పూర్ణమైన ఫలితం రావాలంటే అర్హత కలిగినటువంటి వ్యక్తులకు దానం చేశారనుకోండి. ఇప్పుడు చూడండి, ఆ బ్రాహ్మణి ఏం చేసింది? అర్హత కలిగినటువంటి ఒక సన్యాసి తన ఇంటి ముందు నిలబడితే ఖచ్చితంగా దానం చేసి తీరవలసిందే అని శాస్త్రమునందు చెప్పబడినటువంటి వాక్యాన్ని ఆధారంగా చేసుకొని ఆమె దానం చేసిందంట. ఇది శాస్త్రం తెలియడం వల్ల ఏమవుతుంది? ఒక చీకటి గదిలో దీపాన్ని వెలిగించినప్పుడు అక్కడ ఉన్నటువంటి అజ్ఞానం అంటే అంధకారం అంతా పోయినట్టు, మరి మన హృదయములో కూడా అజ్ఞానము చేత ఈ దేహమే నేను అనుకుంటూ దేహ సంబంధమైన విషయాలలో పరిగెడుతున్నాం. నాకు అది కావాలి, ఇది కావాలి, వాళ్ళకంటే గొప్పగా ఉండాలి, వీళ్ళకంటే శ్రేష్టంగా ఉండాలని మనం ఏం చేస్తాం? ఫలానా వాళ్ళకంటే గొప్పగా ఉండాలని చెప్పి మరి పులిని చూసి డక్క వాత పెట్టుకొని నేను కూడా పులిలాగా తిరగాలని అవతలివాడు ఐశ్వర్యంతో గొప్ప గొప్ప ఆభరణాలు ధరించి బయట తిరుగుతుంటే వీడు అప్పు చేసి కూడా ఏం చేస్తాడు? నేను కూడా గొప్పవాడిని అనిపించుకోవాలనుకుంటాడు. ఒక రోజున అప్పు కట్టలేక ఆత్మహత్య కూడా చేసుకుంటాడు. ఎందుకు ఇదంతా? అజ్ఞానముతో జరిగేటటువంటి కర్మ మిమ్మల్ని రక్షిస్తుందా? రక్షించదు. జ్ఞానముతో కూడిన కర్మ చెయ్యండి, ఆ కర్మ మిమ్మల్ని రక్షిస్తుంది అని శంకరాచార్యుల వారు చెప్పారు. ఒకే వ్యక్తి, ఉన్నది ఒక్కటే ఆత్మ చైతన్యం, వివిధ రూపాలలో వివిధ విషయాలలో సత్య జ్ఞానాన్ని బోధిస్తున్నారు. మీకు ఈ దేహంతో చేయవలసినటువంటి కర్మ ఎలా ఉండాలి? భగవంతుడు శాస్త్రమునందు చెప్పబడిన విషయాలన్నింటినీ చక్కగా తెలుసుకుని మనం చేసే ప్రతి పని కూడా భగవంతుడికి అంగీకారమైనదై, భగవంతుడికి ప్రీతికరమైనదై. యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మ బంధన. అందరూ కర్మ బంధనాన్ని కలిగించేటటువంటి కర్మలు చేస్తారు. భగవంతుడికి ప్రీతికరమైన పనేంటో తెలుసుకోండి. శాస్త్రం తెలిసినప్పుడు తెలివిగా ప్రవర్తిస్తారు. శాస్త్రం తెలియనప్పుడు అజ్ఞానం చేత పాపపు కర్మలన్నీ చేస్తారు. వాళ్లకు తెలియకుండానే ఊబిలోకి దిగిపోతారు. భగవంతుడిని తెలుసుకోగలిగినటువంటి గొప్ప ఐశ్వర్యము మన శరీరం అండి. ఈ శరీరాన్ని మనం ఏం చేస్తున్నాం? నశించిపోయేటటువంటి ఎవరి ముందో గొప్ప కోసం అని చెప్పేసి మనకున్న సమయాన్ని, విలువైన సమయాన్ని భగవంతుడికి నచ్చే కార్యం కాకుండా ఎవరినో మెప్పించాలనేటువంటి తాపత్రయం చేత ఏం చేస్తున్నాం? మరి శాస్త్రం అంగీకరించని కర్మలు కూడా చేస్తారు. అంటే కోరికలు ఎవరికైతే ఉంటాయో, కోరికలు ఉన్నప్పుడు మనస్సు ఏమవుతుందంటే చెలిస్తుందండి. మనం దృఢమైన అభ్యాసం దేని గురించి చేస్తాం? ఇప్పుడు నాతో ఎవరో ఫోన్లో మాట్లాడారు, వాళ్ళు మాట్లాడినటువంటి మాటలలో ఏవో కొన్ని మాటలు నాకు నచ్చనివి ఉన్నాయి. నచ్చని మాటలు ఉన్నప్పుడు నేనేం చేస్తాను? వాటిని మళ్ళీ 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 1కి 4 సార్లు తలుచుకుంటాను. మళ్ళీ నా ఇంటికి ఎవరో వచ్చారు, వాళ్ళకి చెప్పాను, పలానా వాళ్ళు ఇలాంటి మాటలు మాట్లాడారు, ఈ మాటలు పద్ధతి గల మాటలేనా అని చెప్పేసి. అంటే నేను దేని గురించి అభ్యాసం చేస్తున్నాను అంటే అవసరము లేనటువంటి విషయాలు, పూర్వజన్మలలో నేను చేసిన ఏదో ఒక పాపపు కర్మ వాళ్ళ చేత ఆ మాట్లాడకూడని మాటలు మాట్లాడేలాగా చేసింది. ఇది నేను అనుభవించి తీరాల్సిందే అని వదిలేస్తే పని అయిపోతుంది. కానీ దాన్ని మనం ఏం చేస్తాం?
ఇంతింతై వటుడింతై అన్నట్టు వాళ్ళన్నది ఒక మాట, దానికి 100 రకాలైనటువంటి అర్థాలను కల్పించుకొని వాళ్ళ మీద మనం ఏం చేస్తాం, శత్రుభావన పెంచుకుంటాం. అంటే దేని గురించి అభ్యాసం చేసుకున్నారు మీరు ఇప్పటిదాకా? అనవసరమైన పనికిరాని భగవంతుణ్ణి తెలుసుకోవడానికి ఉపయోగపడనటువంటి విషయాలన్నీ అభ్యాసం చేశాం. దృఢమైనటువంటి అభ్యాసాలు మిమ్మల్ని ఏం చేస్తాయి, మళ్ళీ మళ్ళీ శరీరాలు పొందడానికి కావలసిన స్థితిని తీసుకెళ్తాయి. కాబట్టి భగవంతుడు అంటున్నారు, ఈ లోకంలో మీకు ఎవరు స్నేహితులు లేరు, ఎవరు బంధువులు లేరు, ఎవరు శత్రువులు కూడా లేరు. ఉన్నది ఒక్కటే స్వరూపం భగవంతుడు. ఆ భగవత్ చైతన్యమే మిమ్మల్ని ఏం చేస్తుంది, ఒక చోట సంతోష పెట్టినట్టుగా ఒక వ్యక్తి కనపడతాడు, ఒక చోట మిమ్మల్ని బాధ పెడుతున్నట్టుగా కనపడతాడు. ఇవన్నీ సత్యం కావు. ఇవన్నీ మీరు ఒక నాటకంలో ఉన్నటువంటి పాత్రధారి వలె నువ్వు నటించవలసి ఉంటుందే కానీ వీటికి సంబంధించినటువంటి విచారణ, ఆలోచన, వీటిని ఎలా పలానా వాళ్ళ మీద నేను పగ ఎలా తీర్చుకోవాలి, లేకపోతే వీళ్ళు పలానా వాళ్ళకి నేను ఎలా వాళ్ళ యొక్క రుణాన్ని తీర్చుకోవాలనే విషయాలు వదిలిపెట్టి భగవంతుడు మీకు అప్పచెప్పిన పనిని చెయ్యండి, భగవంతుడికి నచ్చిన విధంగా చెయ్యండి, ఫలితాన్ని కోరకుండా చెయ్యండి అని కృష్ణ పరమాత్మ ఏమంటున్నారు, మీ మనస్సు యొక్క నిగ్రహం, ఏ వస్తువు మీద కోరిక లేనప్పుడు నిగ్రహం వస్తుంది. ఆ నిగ్రహం ఉన్నప్పుడు మనసు ఆత్మయందు కూర్చుంటుంది, ఆత్మానందాన్ని అనుభవిస్తుంది. అలా అనుభవిస్తున్నప్పుడు ఏం జరుగుతుందో చెప్తున్నారు, యథా దీపో నివాతస్థో నేంగతే సోపమా స్మృత యోగినో యత చిత్తస్య యుంజతో యోగమాత్మనః అని కృష్ణ పరమాత్మ మనకు చక్కటి ఉపమానం చెప్పారు. ఇప్పుడు మన ఇంటిలో ఒక 4 కిటికీలు, 4 దర్వాజలు ఉన్నాయనుకోండి. ఇప్పుడు అందులో ఒక దీపం పెట్టాం. గాలి బయట బాగా వస్తుందండి. అన్ని తలుపులు వేసామనుకోండి, దీపం చక్కగా వెలుగుతుంది. అన్నింటిలో ఒక్కటే కదా అని చెప్పేసి ఒక చిన్న కిటికీ తెరిచి పెట్టారనుకోండి, అది చిన్నదే కదా, వంటగదిలో ఉంటుందండి, చిన్నదే, ఏమి ఇబ్బంది లేదు అంటే ఆ ఒక్కటి ఏమవుతుంది, ఆ ఒక్క దానిలో నుంచి వచ్చేటటువంటి గాలి ఆ దీపాన్ని ఏమవుతుంది, మరి ఆ దీపాన్ని ఏం చేస్తుంది, చల్లార్చేటటువంటి ప్రయత్నం, కొండెక్కేటటువంటి ప్రయత్నం చేస్తుంది కదండి. కృష్ణ పరమాత్మ కూడా చెప్తున్నారు, మీరు ఇంద్రియాలన్నింటినీ నిగ్రహించాలనుకుంటున్నారు, అందులో ఏ ఒక్క ద్వారాన్ని తెరిచిపెట్టినప్పటికీ కూడా దాని వలన మీరు ప్రమాదంలో పడతారు అంటున్నారు. అంటే ఇంటిలో ఉన్నటువంటి అన్ని తలుపులు వేసినా ఒక్క చోట గాలి లోపలికి పోయినందుకు ఎలా అయితే ఇంట్లో ఉన్న కాంతినంతా, దీపం కొండెక్కినప్పుడు ఇల్లంతా ఏమవుతుంది, చీకటి అవుతుందండి. అలాగే మీరు కూడా అజ్ఞానాంధకారంలో పడిపోతారు. అందుకే కృష్ణ పరమాత్మ 5వ అధ్యాయంలో మనకి 13వ శ్లోకంలో చెప్పారు, సర్వకర్మాణి మనసా సన్యస్యాస్తే సుఖం వశి నవద్వారే పురే దేహి నైవ కుర్వన్న కారయన్ అంటాడు. అంటే ఆయన ఏమన్నాడు, నవద్వారములు కలిగినటువంటి ఈ పురమునందు మీరు సుఖంగా ఉండాలంటే మీ మనస్సుతో చేసేటటువంటి ప్రతి కర్మకు సంబంధించి మీరేం చేయాలి, భగవంతుడికి మీ కర్మ యొక్క ఫలాలను విడిచిపెట్టండి, హాయిగా ఉండగలరు. అలా ఉండాలంటే ఏం చేయాలి, సర్వద్వారాని సంయమ్య మనోహృది నిరుద్యచ అని 8వ అధ్యాయంలో కృష్ణ పరమాత్మ 12వ శ్లోకంలో చెప్తారు. సర్వద్వారాని సంయమ్య, అన్ని ఇంద్రియాలను నిగ్రహించండి. ఇంకా 2వ అధ్యాయంలో కూడా చెప్తారు, తాని సర్వాని సంయమ్య అంటాడు. అన్నింటినీ కూడా ఇంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, ప్రాణేంద్రియాలు, వీటన్నింటినీ కూడా ఏం చేయాలి, నిగ్రహించటం నేర్చుకోండి. నిగ్రహం అనేది లేదు అంటే మాత్రం మీరు ఇబ్బంది పడతారు. ఇంతకుముందు శ్లోకంలో కృష్ణ పరమాత్మ ఏమన్నారు, నిస్పృహ సర్వకామేభ్యో యదా వినియతం చిత్తం, అంటే చిత్తాన్ని ఏం చేయమన్నాడు, నిగ్రహించండి అన్నాడు. దేని మీద అంటే బాహ్య సంబంధమైన దేహానికి సంబంధించినటువంటి వస్తు విషయాదులకు సంబంధించి, శబ్ద స్పర్శ రూప రస గంధాదులకు సంబంధించి స్పృహ లేకుండా మీరు ఈ కర్మలన్నీ చెయ్యండి. మీకు ఏ పని అప్పచెప్పారో దాన్ని ధర్మబద్ధం చేసి ఆ కర్మను చెయ్యండి. అధర్మాన్ని ఎప్పుడూ ప్రోత్సహించకండి. ఎప్పుడూ ఇతరులకు మేలు చేసే పనే చెయ్యండి. ఇతరులకు హాని జరిగే పనిని చెయ్యకుండా ఉండండి. కొన్ని సందర్భాలలో మీరు సాక్ష్యం చెప్పాలి అన్నప్పుడు అవతలి పక్షంలో ధర్మం లేదనుకోండి, సైలెంట్ గానైనా ఉండండి, కానీ ఆ వాళ్ళు తప్పు చేశారని, తప్పు చెయ్యని వాడు చేశాడని చెప్పారు అంటే ఘోరాతి ఘోరమైన పాపం అనుభవించవలసి వస్తుంది. అయ్యో, సాక్ష్యం చెప్పవన్నవాడు నా బంధువు, నాకెప్పుడు కష్టం వచ్చినా
సహాయం చేసేటటువంటి వాడు ఆయనే. ఆయనకు ఇప్పుడు ఆయన అడిగిన సహాయం నేను చెయ్యకపోతే మళ్ళీ నాకు అతడు సహాయం చెయ్యడని ఒక వ్యక్తి మీద మీరు భారం వెయ్యకండి. ఒక వ్యక్తట రాజుగారి దగ్గరికి సహాయం కోసం వచ్చాడట. ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత మరి రాజుగారి దగ్గరికి వెళ్ళాలి అంటే మధ్యలో చాలా మంది ఉంటారు కదండి. మంత్రులు, భటులు, మంత్రులు వీళ్ళు ఉంటారు కదా. ఈ భటులు ఈయన బాగా శాస్త్రాలు అవన్నీ కూడా బాగా తెలిసిన పండితుడు కాబట్టి ఆ భటులు లోపలికి వెళ్ళనిచ్చారు. మంత్రి గారి దగ్గరికి వెళ్ళారు. నేను రాజుగారి దగ్గరికి వెళ్ళి మాట్లాడాలనుకుంటున్నాను అంటే రాజుగారు ప్రార్థన చేస్తున్నారండి, భగవంతుడికి ప్రార్థన చేస్తున్నారు అన్నారు. ఓ ఎందుకు అనంటే శత్రురాజ్యాలు మా రాజ్యం మీద దండయాత్ర చేయబోతున్నారు. మరి భగవంతుడి యొక్క సహాయం కోసం అని చెప్పేసి ఆయన భగవంతుడికి పూజ చేస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, కాసేపు కూర్చోండి అన్నారు. ఓ ఆయనే భగవంతుడి దగ్గర నుంచి అడుక్కుంటున్నాడు. నేను ఇంకా ఆయన దగ్గర నుంచి అడుక్కునేది ఏముందని ఆయన వెళ్ళిపోతున్నాడు. అయ్యో అయ్యో ఏంటండి వెళ్ళిపోతున్నారంటే నేను ఆయన దగ్గర కొంత సహాయం కావాలని కోరుకుందామని వచ్చాను. ఆయన సొంతంగా ఆయన యొక్క కష్టాన్ని తీర్చుకోగలిగిన శక్తి ఆయనకు లేదు. ఆయనే ఇంకొకరి మీద ఆధారపడ్డాడు. నేను కూడా ఆయన్నే అడుగుతాను. ఈయనెందుకు మధ్యలో రాజుగారు నాకు అవసరం లేదని చెప్పేసి మరి నేను కూడా భగవంతుడిని అడిగితే పోతుంది కదా. రాజుగారు ఎందుకు ఇయ్యాలి నాకు? రాజుగారు కూడా భగవంతుడి దగ్గర నుంచి అడుక్కుంటున్నాడు. నేను ఎవరి దగ్గర అడుక్కోనటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి అడుక్కుంటాను. ఆ అడుక్కోగలిగిన వ్యక్తి పరమాత్మ. ఆయన నేనే అడుక్కుంటాను, మధ్యలో నువ్వెందుకు అంటే భగవంతుణ్ణి మనం డైరెక్ట్గా ఏం చేయాలి? అడగగలగాలి. భగవంతుడు శాస్త్రంలో చెప్పారని చెప్పుకుంటున్నాం, నేను చెప్తున్నాను అనట్లేదు. నా చేత భగవంతుడు పలికించేటటువంటి మాట అది ఎవరిదవుతుంది? పరమాత్మదే అవుతుంది. పరమాత్మ ఒక వ్యక్తిని ఎంచుకొని వారి ద్వారా ఆ వాక్కును పలికిస్తారే కానీ నేను కష్టపడి చదువుకున్నానండి, చదువుకోవడం వల్ల వచ్చిన మాటలు అంటే రావు. పరమాత్మ ఎవరెవరికి ఏ ఏ కష్టాన్ని తీర్చడానికి ఏ మాట వినిపిస్తే వారి కష్టాన్ని దిద్దుకోగలరో ఆ మాటలను వినడానికి అర్హత ఉన్న వాళ్ళందరినీ ఒక చోట చేర్చి వాళ్ళకు ఆ మాటలు వినిపించి వారి కష్టాన్ని తీర్చుకోవడానికి కావలసిన సమాధానాన్ని అందులో ఏం చేస్తాడు? పరమాత్మ నర్మ గర్భంగా దాచి ఉంచుతాడు. భగవంతుడిని పట్టుకోగలిగిన వారు ఉంటారు కొంతమంది. భగవంతుడు నాకేదో చెప్తున్నారు అని చెప్పి ఆ భగవంతుడి మాటను శ్రద్ధగా విని తనకు కష్టం వచ్చినప్పుడు ఏం చేస్తారు? ఇంట్లో 1,00,000 రూపాయలు దాచిపెట్టుకున్నామని. ఇప్పుడు ఇంట్లో అనుకోకుండా అనారోగ్యాలు వచ్చేసాయి, డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే కొంత ఖర్చు అవుతుందన్నారు. ఇప్పుడు ఇంట్లో డబ్బు దాచుకున్నామనే విషయం మర్చిపోయామనుకోండి, ఎవరెవరినో అడగాలి డబ్బు కోసం అని. అదే మనం ఎప్పుడు నా దగ్గర ఇంట్లో 1,00,000 రూపాయలు ఉన్నాయి, 1,00,000 రూపాయలు ఉన్నాయని ఒక 10 సార్లు అనుకోని ఉన్నామనుకోండి, ఇప్పుడు ఇంట్లో వాళ్ళకి ఏదైనా కష్టం రాగానే హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు బ్యాగులో ఏం చేస్తాం? ఆ 1,00,000 రూపాయలు అందులో పెట్టుకొని వెళ్తాం. అవసరం ఉంటే వాడుకుందాం, లేకపోతే ఇంటికి తెద్దామని. అంటే అప్పుడప్పుడు ఇంట్లో డబ్బులున్నాయని అనుకోవడం వల్లేగా. అదే విధంగా మనం ఏ విషయాన్నైతే వింటున్నామో వినేదాన్ని ఎలా వినాలి? శృణ్వంతు తపస. వింటున్నామంటే తపస్సు జరిగిపోవాలండి. పిల్లవాడు శ్రద్ధగా విన్నాడు అనుకోండి, వింటే ఆ పిల్లవాడు ఎక్కువ సార్లు చదవాల్సిన అవసరం లేదండి పరీక్షల కోసం. వినేటప్పుడు నిర్లక్ష్యంగా ఉన్నాడు అనుకోండి, వాడు ఎన్నిసార్లు చదివినా ఆ పాఠాన్ని వాడు సరిగ్గా రాయలేడు. అదే విధంగా భగవంతుడి మాటని మనం వింటున్నప్పుడు మరి నశించిపోయే విషయాలకు సంబంధించిన ఆలోచన తగ్గించి భగవంతుడి మీద గనక మనం మనస్సును లగ్నం చేయగలిగితే, అంటే భగవంతుడు చెప్పే మాటను శ్రద్ధగా విని ఆ విషయాన్ని కనుక మనం ప్రవచనం అయిపోయిన తర్వాత 1కి 10 సార్లు దాన్ని నెమరవేసుకున్నామనుకోండి, మన ఇంట్లో ఎవరి నుంచి ప్రమాదం వస్తుందో తెలియదు. తల్లి నుంచి వస్తుందో, తండ్రి నుంచి వస్తుందో, కొడుకు నుంచి వస్తుందో, భర్త నుంచి వస్తుందో, భార్య నుంచి వస్తుందో, పక్కింటి వాళ్ళ నుంచి వస్తుందో, లోకంలో ఎవరి నుంచి వస్తుందో తెలియదు. మీరు బాధపడేటటువంటి ఒక ప్రవర్తన మీ ముందుకు రాబోతుంది. ఆ ప్రవర్తన నుంచి కాపాడడం కోసం భగవంతుడు మీకు కొన్ని మంచి మాటలు వినిపిస్తాడు. ఎక్కడో ఒక మెసేజ్ చదవడం కానివ్వండి, ఓ పుస్తకంలో చదవడం, వినటం, ఏదైతే వింటున్నారో, ఏదైతే చదువుతున్నారో దాని పట్ల శ్రద్ధతో మీరు చెయ్యండి. ఆ శ్రద్ధతో విన్న దానిని, నచ్చిన మాటను 1కి 10 సార్లు అనుకోండి. భగవంతుడు ఇలా ఉంటే ఇలాంటి కష్టం నుంచి తప్పిస్తారంటున్నాడు అని ఆ మాటను గుర్తుపెట్టుకొని మనం ఏం చేయాలి? ఆ మాటను మనకి కష్టాన్ని కలిగిస్తున్న వారు ఫలానా అని మనకు అర్థమైనప్పుడు మనం తెలుసుకున్న జ్ఞానంతో మన సమస్యను పరిష్కరించుకోవాలి. యోగ సన్యస్య కర్మానం జ్ఞాన సంచిన్న సంశయం. మనకు కలిగినటువంటి కష్టాన్ని ఏం చేయాలి?
జ్ఞానము చేత మనకున్న సందేహాన్ని నివృత్తి చేసుకోవాలి. యోగ సన్యస్య కర్మాణం, చేసేటటువంటి కర్మ యొక్క ఫలితాన్ని ఈశ్వరుడికి సమర్పణ చేసి కర్మ చెయ్యాలి అంటారు కృష్ణ పరమాత్మ. అలా చేస్తే ఏమవుతుంది? సమస్త ద్వారముల ద్వారా భగవంతుడి యొక్క జ్ఞానాన్ని గనక మనం నిండుగా భద్రపరిస్తే ఏమవుతుంది? చక్కగా భగవంతుణ్ణి తెలుసుకోవచ్చు. ఆయన చెప్తున్నాడు, యథా వినియతం చిత్తం ఆత్మన్యేవావతిష్టతే నిస్పృహ సర్వకామేభ్యో, అంటే కోరికల యందు ఎవరికైతే స్పృహ లేకుండా ఉంటారో, సమస్త కోరికల నుండి కోరిక లేకుండా ఉంటారో అలాంటి వారికి యథాదీపో నివాతస్థో నేంగతే సోపమాస్పృత. కృష్ణ పరమాత్మ ఉపమానాలు చాలా తక్కువ చెప్తారండి. ఈయన చెప్తున్నారు, గాలి జరబడనటువంటి చోట దీపము ఏ విధంగా అయితే నిశ్చలంగా నిశ్చలమైనటువంటి ప్రదేశంలో దీపం ఎలా అయితే మరి ప్రకాశిస్తుందో అదే విధంగా ఆయన ఏమంటున్నాడు? యుంజతో యోగమాత్మనః అంటున్నాడు. యోగమును అభ్యాసం చేస్తున్నటువంటి వారి యొక్క మనసు కూడా భగవంతుడి మీద లగ్నమైనప్పుడు, హృదయానుభూతి ద్వారా భగవంతుణ్ణి అనుభవంలోకి తెచ్చుకున్నప్పుడు మీరు పరమానందం పొందగలుగుతారు. ధ్యానంలో కూర్చున్నప్పుడు దేహానికి సంబంధించిన ఏ వస్తు విషయాల మీద గనక మీరు కోరిక లేకుండా చేసుకోగలిగితే, ఇక మీరు ఈ దేహ సంబంధమైన విషయాలన్నీ పక్కకు నెడితే, ఇక్కడ శంకరాచార్యుల వారు ఒక మాట చెప్తారు, నిషిధ్య నిఖిలోపాధి నేతి నేతీతి వాక్యత విద్యాదైక్యం మహావాక్యై జీవాత్మ పరమాత్మనో. నేను ఈ శరీరం కాదు, ఇంద్రియాలు కాదు, మనసు కాదు, బుద్ధి కాదు, వీటన్నింటికి శక్తినిచ్చే ఆత్మ చైతన్యం ఆశ్రిత్య దేహేంద్రియ మనోదియ అంటారు. ఆత్మ చైతన్యము చేతనే దేహము, మనస్సు, ఇంద్రియాలన్నీ పనిచేస్తున్నాయని చెప్పి, మరి అన్నింటికీ శక్తినిచ్చే ఆత్మను మాత్రమే. ఆత్మ ఎలా ఉంటుంది అంటే నిరంతరము కూడా ఇది చాలా స్వచ్ఛమైనది, నిత్య నిర్మలతాత్మన, నిర్మలమైనది, నిత్యమైనది, శాశ్వతమైనది. కాబట్టి ఆ నిత్యమైనటువంటి ఆత్మతో మీరు అనుభూతి పొందినప్పుడు గొప్పదైనటువంటి భగవద్ అనుభూతిని పొందుతారు. అంటే అన్నింటినీ పక్కకు నెట్టమని మనకు శాస్త్రముల యందు తెలియచేస్తున్నారు. మా ఆత్మను మాత్రమే ఎవరైతే చింతన చేస్తుంటారో అలా చింతన చేస్తున్నప్పుడు మాత్రమే భగవద్ అనుభూతి దొరుకుతుంది. అంటే ధ్యానంలో కూర్చున్నప్పుడు భగవంతుడు తప్ప అన్య విషయాలు గనక మనకు రాకుండా ఉన్నప్పుడు ఆ హృదయము ద్వారా, హృదయానుభూతి ద్వారా పరమాత్మ యొక్క ఆ పరమానందాన్ని పొందగలమని కృష్ణ పరమాత్మ ఇక్కడ మనకు ఈ శ్లోకం నందు చెప్తున్నారు. మరి ఆ పరమానందాన్ని అనుభవిస్తుంటే ఎలా ఉంటుందో కొన్ని శ్లోకాలలో తర్వాత చెప్తారు. ఆ ఆనందాన్ని అనుభవించే వారికి ఎలా ఉంటుంది, వారి యొక్క పరిస్థితి ఎలా ఉంటుందో తర్వాత శ్లోకాలలో వివరణ చేశారండి. వాటిని రేపు తెలుసుకుందాం. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక ప్రవచనాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.